నమస్కారం. స్ట్రైట్ టాక్ చర్చా కార్యక్రమానికి స్వాగతం. సూపర్ స్పెషాలిటీ వైద్య సేవల విషయంలో ఆంధ్రప్రదేశ్ వెనుకబడి ఉండవచ్చుగాక, కానీ హైదరాబాద్తో సహా దేశంలోని పలు ఇతర ప్రాంతాలలో మాదిరి మొన్నటి కోవిడ్ మహమ్మారి సందర్భంగా అవధులు మించిన కార్పొరేట్ ఆసుపత్రుల దోపిడీకి అక్కడ అవకాశం లభించలేదనే చెప్పాలి. అలాగని కోవిడ్ కారణంగా ఆంధ్రప్రదేశ్లో అడ్డగోలుగా జనం మృత్యువాత పడ్డారని చెప్పడానికి కూడా అవకాశం లేదు. అన్నిటినీ మించి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవల విషయంలో ఆంధ్రప్రదేశ్ వెనకబాటుతనం అకస్మాత్తుగా వచ్చిపడినది కాదు. హైదరాబాద్ కేంద్రంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దాదాపు 3 దశాబ్దాల కాలంలో దేశంలోనే అత్యుత్తమమైనటువంటి వైద్య సదుపాయాలు అందించేటువంటి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు ఏర్పడ్డాయి. విభజన అనంతరం ఏర్పడినటువంటి చంద్రబాబు ప్రభుత్వ హయాంలో నిజానికి ఈ రంగం బాగా అభివృద్ధి చెంది ఉండవలసింది, కానీ కారణాలు ఏవైనా అలా జరగలేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వద్ద డబ్బు నిధులు లేకపోవచ్చేమో కానీ ప్రజలు మాత్రం సంపన్నులే, వారు బికారులు కాదు. రాబడులు తక్కువగా ఉన్నందువల్ల వారు తమ పెట్టుబడులను ఇతర ప్రాంతాలలో పెట్టేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అటువంటి వారిని విద్య, వైద్యం, ఉపాధి రంగాలపై దృష్టి నిలిపే విధంగా ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తుల పెట్టుబడులను ఆకర్షించే విధంగా చర్యలు తీసుకుంటే విద్య, వైద్య రంగంలో కార్పొరేట్ల దోపిడీకి అవకాశం లేని గొప్ప వాతావరణాన్ని సృష్టించడానికి ప్రభుత్వానికి అవకాశం కలుగుతుంది. ఎడితిరిగి ఇప్పటికే పాఠశాల విద్యాస్థాయిలో మెరుగైనటువంటి విద్యను అందించేందుకు కార్పొరేట్ విద్యా సంస్థలతో పోటీగా నిలబడేందుకు ప్రభుత్వ బడులను సిద్ధం చేసినటువంటి ప్రభుత్వం ఇప్పుడు వినూత్నమైన దిశగా ఆలోచించి మెరుగైనటువంటి వైద్య సదుపాయాలు అందించే నిమిత్తం జిల్లాకు ఒక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నెలకొల్పేందుకు, ప్రైవేట్ వ్యక్తులను, పెట్టుబడులను ఆహ్వానించేందుకు, అందుకు అవసరమైతే ప్రవాసాంధ్రుల సహాయ సహకారాలు తీసుకునేందుకు నడుం కడితే అది దేశానికి నూతన మార్గదర్శనం చేసినట్లవుతుంది. అదేవిధంగా మండల కేంద్రంగా చిన్న మధ్యస్థాయి తరహా ప్రజల నిత్యావసర వస్తువుల ఉత్పత్తి కేంద్రాలను ప్రోత్సహించగలిగితే, వాటి వినియోగాలకి ప్రజలను చైతన్యంతో సమాయత్తం చేయగలిగితే, అవసరమైతే రాష్ట్ర పారిశ్రామిక విధానంలో మార్పులు తీసుకువస్తే ఎక్కువ మందికి మండల కేంద్రాలలోనే ఉపాధి లభించేటువంటి పరిస్థితిని కల్పించవచ్చు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రస్తుతం సంక్షోభ సమయం ఎదుర్కొంటున్నారు. సంక్షోభ సమయాన్ని ఒక అవకాశంగా మలచుకొని అడుగు ముందుకు వేయడానికి మేధావులైన వారి నుంచి ప్రభుత్వం సలహాలు స్వీకరించాలి. అలా వచ్చే వాటిలో ఆచరణ సాధ్యమైనటువంటి వాటిని గుర్తించి మెరుగులు దిద్ది రంగం సిద్ధం చేయాలి. ప్రతికూల పరిస్థితులు ఎదగడానికి ఒక అవకాశం అనే విషయం ఎప్పుడూ మర్చిపోకూడదు. ఇది ఈరోజు స్ట్రైట్ టాక్ చర్చా కార్యక్రమం. ఇక ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొనేందుకు వైఎస్ఆర్సీపీ తరఫు నుంచి ఆ పార్టీ నాయకుడు శ్రీ అద్దేపల్లి శ్రీధర్, జనసేన డాక్టర్ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె తిరుమల, భారతీయ జనతా పార్టీ తరఫున ఆ పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ సుహాసిని ఆనంద్, రాజకీయ విశ్లేషకులు శ్రీ తుంగ లక్ష్మీనారాయణ ఈరోజు మన ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. శ్రీధర్ గారు, ఈరోజు కొన్ని ప్రముఖ దినపత్రికల్లో వచ్చినటువంటి వార్తలను చూసే ఉండి ఉంటారు. అదే బ్యాక్డ్రాప్లో నుంచి దీన్ని తీసుకోవడం జరిగింది. నా ఇంట్రడక్షన్ కూడా విన్నారు. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల ఆ వైద్య సదుపాయాలని కల్పించడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెనకబడే ఉండొచ్చు. సరే, ఇప్పుడు తాజాగా ముఖ్యమంత్రి గారు ఇటీవల చేసినటువంటి స్టేట్మెంట్స్ కనుక వినేట్లయితే ఆ రంగంలో కొంచెం పూనికతోటి, శ్రద్ధతోటి ముందుకు తీసుకువెళ్ళాలి అనేటువంటి సంకల్పం కనబడుతోంది. ఈ దిశగా దీనికి సంబంధించినటువంటి విషయం మీద మీ కామెంట్. అంటే ఏదైతే పత్రికలో ఏదైతే ఆర్టికల్ వచ్చిందో ఆ ఆర్టికల్లో 2 విషయాలు హైలైట్ చేయడం జరిగింది. ఒకటి బసవతారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ గురించి, రెండోదేమో ఇండో అమెరికన్ హాస్పిటల్ గురించి. సో ఆ 2 స్పెసిఫిక్గా హైలైట్ చేసి మిగతా ఇంకోటి మాతా అమృతానందమయ్య గురించి మాట్లాడడం జరిగింది.
ఆరోగ్యశ్రీ పెండింగ్ అమౌంట్స్ గురించి మాట్లాడడం జరిగింది. సో క్లియర్గా అంటే వాళ్ళ వైఖరి కానీ వాళ్ళ సీక్రెట్ ఎజెండా ఏంటి అన్నది. నేను వై ల్యాండ్ హ్యాడ్ నాట్ బీన్ టేకెన్ బ్యాక్ ఫ్రమ్ 2 హాస్పిటల్స్, హైకోర్టు తెలంగాణ, అంటే హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్కి డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. ఇచ్చి కూడా ఆల్రెడీ 7-8 months అయింది. దాంట్లో డైరెక్షన్లు ఏమన్నారు, తెలంగాణ హైకోర్ట్ ఆన్ వెన్స్డే ఆస్ ద గవర్నమెంట్ టు రిప్లై విత్ ఇన్ ఎ వీక్ వై యాక్షన్ ఇట్ ఇంటెండ్స్ టు టేక్ 2 కార్పొరేట్ హాస్పిటల్ ఫర్ ఫెయిలింగ్ టు రెండర్ ఫ్రీ ట్రీట్మెంట్ టు పూర్ పేషెంట్స్. వన్ ఈస్ అపోలో హాస్పిటల్ ఇన్ జూబ్లీ హిల్స్, రెండోది బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అండ్ రోడ్ నెంబర్ 10 బంజారా హిల్స్. హ్యాడ్ నెవర్ ఆనర్డ్ దీస్ కండిషన్స్ అండ్ సెల్డమ్ ఇంప్లిమెంటెడ్ ఇన్ ద పాస్ట్ 30 years. కరెక్ట్. వాళ్ళకి ఏదైతే కండిషన్స్ ప్రకారంగా గవర్నమెంట్ ఏదైతే ల్యాండ్ ఇచ్చిందో 10 ఎకరాలు 30 ఎకరాల దాకా ఇచ్చారు ఈ 2 హాస్పిటల్స్కి, ఆ కండిషన్స్ ఏనాడు కూడా 30 సంవత్సరానికి కూడా నిలబెట్టుకోలేదని చెప్పి ఆర్గ్యుమెంట్ జరిగిన తర్వాత ఫైనల్గా తెలంగాణ గవర్నమెంట్కి రీసెంట్గా డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. మీరు ఏం యాక్షన్ తీసుకున్నారు, మీరు ఎందుకు సైలెంట్గా ఉన్నారు, దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్. అలాంటి దానికి నెక్స్ట్ ఆస్పెక్ట్ ఏంటంటే బసవతార హాస్పిటల్ యాక్చువల్లీ నాకు ఎవరైతే స్టార్ట్ చేశారో ప్రముఖులు, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు డాక్టర్స్, వాళ్ళ మిత్రులు, ఎన్టీ రామారావు గారి పిలుపు మీద ఆ హాస్పిటల్ స్టార్ట్ అయింది. ఆ హాస్పిటల్ పేరు ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. అవును. ఆ హాస్పిటల్ ఆ విధంగా ఉండి ఆ అమెరికన్ కపుల్ వాళ్ళందరూ కూడా, ఆ మీ మిత్రులందరూ కూడా ఎన్టీ రామారావు పిలుపు మీద ఇలా హాస్పిటల్ క్యాన్సర్ చేయాలని వాళ్ళందరూ ఫండ్స్ పెట్టి అదంతా చేస్తున్నప్పుడు గవర్నమెంట్ ల్యాండ్ అలొకేట్ చేసింది ఎన్టీ రామారావు. ఒక పీరియడ్ దాటిన తర్వాత చాలామందిని పక్కకి జరిపేసి బసవతారకం యాడ్ చేసి కోడెల శివప్రసాద్ చైర్మన్ అయిపోయారు. దానికి రాజకీయం వచ్చేసి పొలిటికల్ ఇంటర్ఫరెన్స్. ఆ తర్వాత ఎవరైతే మేజర్గా ఇన్వెస్ట్ అనకూడదు, సేవ చేయడానికి అని చెప్పి దాంట్లో పెట్టిన వాళ్ళందరినీ పక్కకి జరిపేసి బసవతారకం యాడ్ చేసి కోడెల శివప్రసాద్, ఫైనల్లీ కోడెల శివప్రసాద్ పక్క జరిపి నందమూరి బాలకృష్ణ దానికి చైర్మన్ అయ్యారు. బట్ ఏదేమైనా కూడా హైకోర్టులో పెండింగ్ ఉన్నది కేసు. ఏదైతే ఫ్రీ ట్రీట్మెంట్ అంటే 2 హాస్పిటల్ బాగా సర్వీస్ చేస్తుంది, సేవ చేస్తుంది, కానీ ఫ్రీ చేయట్లేదు. ఏదైతే కండిషన్స్ ఉన్నాయో అది ఇంప్లిమెంట్ చేయట్లేదు. ఈ 2 హాస్పిటల్స్ కూడా 2 ఆస్పెక్ట్ కూడా చెప్తున్నారు. 2 హాస్పిటల్స్ కూడా ఆ రోజుల్లో ఈ హాస్పిటల్ పెట్టిన తర్వాత ఒక 10 years 20 years వరకు ఆల్మోస్ట్ ఏంటంటే మనకున్న గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్, స్టేట్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా ఎక్సైజ్ ఉంటుంది, ఫారెన్ ఇవి ఉంటాయి, అన్నీ చాలా డ్యూటీలు ఇవన్నీ ఉంటాయి. ఆ డ్యూటీలన్నిటికీ వేవర్కి ఏంటంటే ఫ్రీ ట్రీట్మెంట్ చేస్తే డ్యూటీ ఫ్రీ చేసేస్తారు. టోటల్ కూడా కాదు శ్రీధర్ గారు, ఒక సర్టన్ పర్సంటేజ్ ఆఫ్ పేషెంట్స్ కనుక ఫ్రీగా కనుక చేసేందుకు బహుశా నాకు గుర్తున్నంత వరకు అయితే 40% అని అనుకుంటాను, అప్ టు 30% అని ఉన్నది. అంటే డ్యూటీ ఫ్రీ చేస్తారండి ఆ రోజుల్లో. డ్యూటీ ఎగుమతి దిగుమతి సుంకాలు ఉంటాయి కదా, దిగుమతి సుంకాలు డ్యూటీలు ఎంత ఉండేదంటే 200-300% ఉండేది. రైట్ ఫ్రమ్ ఎక్స్రే మెషిన్ దగ్గర నుంచి ఎంఆర్ఐ దగ్గర నుంచి అవన్నీ. ఆ 2 బెనిఫిట్ పొందిన హాస్పిటల్స్ అవి. సో దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్. అంటే ఆ పత్రికలో రాశారు కాబట్టి చెప్తాను. 2 హాస్పిటల్ గురించి ఇండో అమెరికన్ హాస్పిటల్ అని గ్రూప్ అన్నది పేరు అయితే ఇండో అమెరికన్ అని ఉన్నది, అది ఒక ప్రైవేట్ గ్రూప్ ఆఫ్ పీపుల్. సో అమరావతిలో ల్యాండ్ అలొకేట్ అయిన తర్వాత అదే సెట్ ఆఫ్ పీపుల్ హైదరాబాద్కి వచ్చి తెలంగాణ సీఎం కేసీఆర్ గారిని కలిసి, ఇదంతా 2014 తర్వాత జరిగిన అంశాలు చెప్తున్నాను, 2015-16లో తెలంగాణ రాష్ట్ర కేసీఆర్ గారిని కలిసి ఇలా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం మాకు 10 ఎకరాలు 20 ఎకరాలు ఇచ్చింది అమరావతికి, ఈ విధంగా కండిషన్స్ అంటే కేసీఆర్ గారు కూడా కొంచెం ఒకలా ఉంటారు కాబట్టి, సరే అమెరికా నుంచి వచ్చారు కదా ఇదేదో సంస్థలో ఉన్నది అలొకేట్ చేయండి అంటే కొంగర్కలాన్లో రంగారెడ్డి డిస్ట్రిక్ట్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర కొంగర్కలాన్ దగ్గర ల్యాండ్ అలొకేట్ చేయడం జరిగింది సేమ్ హాస్పిటల్ గ్రూప్కి. 1 సంవత్సరం అయిన తర్వాత కేటీఆర్ గారు కొంచెం యాక్టివ్గా మినిస్టర్ అయిన తర్వాత ఆయన కన్సర్న్ మినిస్టర్, అప్పుడు దాకా కేసీఆర్ గారి దగ్గర ఉంది ఆ పోర్ట్ఫోలియో, తర్వాత సబ్సిక్వెంట్గా కేటీఆర్ గారి పోర్ట్ఫోలియో వచ్చిందా రివ్యూ చేయడం మొదలుపెట్టారు అన్నమాట. వాట్ ఆర్ ద యాక్టివిటీస్. ఆ సంస్థకి ల్యాండ్ అలాట్మెంట్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్యాన్సిల్ చేసేసింది. ఎందుకు ఆ క్యాన్సిలేషన్ కూడా చదవమంటే నేను చదువుతాను. క్యాన్సిలేషన్లో వీళ్ళు చెప్పిన కెపాసిటీ ఈ సంస్థకి లేదు, ఈ సంస్థ ఇంత ఇన్వెస్ట్మెంట్ చేస్తానని, ఈ హాస్పిటల్ ఇలా పెడతానన్నది ఆ కెపాసిటీ లేదు కాబట్టి మేము క్యాన్సిల్ చేస్తున్నాం ఫర్ నాన్ పెర్ఫార్మెన్స్ అని క్యాన్సిల్ చేసేసింది. బట్ ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు ఉన్నప్పుడు కూడా ఏనాడు ఆ సంస్థని ముట్టుకోలేదు. ఆ సంస్థ ఎలాంటివి అంటే బినామీ సంస్థలు, లేకపోతే పేపర్ మీద ఉన్న సంస్థలు, అమెరికా నుంచి వచ్చి అమరావతిలోను విశాఖపట్నం అక్కడంతా ఇన్వెస్ట్మెంట్లు చేసి అలాంటి సంస్థ అది. ఆ 2 సంస్థలు ప్రధానంగా. 3వ సంస్థ గురించి ఆ పత్రికలో వచ్చింది మాతా అమృతానందమయ్యి.
మాతా అమృతమయ్య గారికి ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్నాయి, స్కూల్స్ కాలేజెస్ అన్ని తమిళనాడులో ఆవిడ యాక్టివ్గా ఉంటారు, అక్రాస్ వరల్డ్ కూడా తిరుగుతారు. గత 2 సంవత్సరాల నుంచి ఆవిడ వారి ఆశ్రమం నుంచి బయటికి రాలేదు. ఇక్కడ ఒకటి చెప్పాలి, తిరుమల తిరుపతి దేవస్థానం లాస్ట్ 2 years అంటే లాస్ట్ 1 year మామూలు కంటిన్యూస్ ప్రాసెస్, ఎవరున్నా కూడా తిరుమల తిరుపతి దేవస్థానం అక్రాస్ ఆంధ్రప్రదేశ్, అక్రాస్ భారతదేశంలో టెంపుల్స్కి, కళ్యాణ మండపాలకి సహాయ సహకారాలు అందిస్తూ ఉంటుంది అన్ని చోట్ల కూడా. అవి మొన్న లాస్ట్ 3 meetings బోర్డ్ మీటింగ్లో డిసైడ్ చేసి ఈ సంవత్సరం మనం ఇవ్వలేము, ఏవైతే కమిట్మెంట్లు ఉన్నాయో తిరుమల తిరుపతి దేవస్థానం సొంత ఆస్తుల్లో కళ్యాణ మండపాలు కానీ టెంపుల్స్ కానీ కన్స్ట్రక్షన్ మీద దృష్టి పెట్టాలి, కానీ థర్డ్ పార్టీ అదర్ ప్రాపర్టీస్ కానీ సంస్థలు కానీ గవర్నమెంట్ ఇతర సంస్థలకి ఉన్న ప్రాపర్టీస్లో కళ్యాణ మండపాలు కానీ అదర్ యాక్టివిటీస్కి మనం ఫండ్ చేయకూడదని చెప్పి డెసిషన్ తీసుకున్నది. భారతదేశంలో పెద్ద సంస్థ తిరుమల తిరుపతి దేవస్థానం. అలాంటి సంస్థే చాలా యాక్టివిటీస్ ఎందుకు తగ్గించుకున్నది అంటే ఈ కోవిడ్ వలన జీతాలు కూడా ఇవ్వలేని స్థితిలో ఉన్నది. తిరుమల తిరుపతి దేవస్థానం మొదటి నెల కోవిడ్ వచ్చినప్పుడు మొదటి నెల జీతాలు పెండింగ్ పెట్టారు. తర్వాత మళ్ళీ కొంత డిస్కషన్ అయిన తర్వాత ఇచ్చేయాలని చెప్పి డిసైడ్ చేసి ఇచ్చేశారు. అయ్యప్ప దేవస్వం ఆ సంస్థ, ఆ పక్కన ఉన్న గురువాయూర్ సంస్థ 6 నెలలు జీతాలు ఇవ్వలేదు అక్కడున్న ఎంప్లాయీస్ వాళ్ళందరికీ. అలా భారతదేశం చాలా సంస్థలు జీతాలు ఇవ్వడానికి చాలా ఇబ్బంది పడ్డారు. ఫిక్స్డ్ డిపాజిట్ క్యాన్సిల్ అంటే మాతా అమృతానందమయ్యి అక్కడ అమరావతిలో హాస్పిటల్ కట్టకపోవడం, మెడికల్ కాలేజ్ ఇవ్వడం అనేక కారణాలు ఉన్నాయి. సర్ప్రైజింగ్లీ 16 గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఆంధ్ర రాష్ట్రంలో పెడుతున్నది మటుకు ఎక్కడ ఒక్క ఆర్టికల్లో ఎక్కడ మెన్షన్ చేయలేదు. 16 మెడికల్ కాలేజ్, 16 మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ కాలేజీలు ఆంధ్ర రాష్ట్రంలో స్టార్ట్ చేస్తున్నాం. 10 మెడికల్ కాలేజ్ గ్రౌండ్ అయ్యింది. రాజస్థాన్లో రీసెంట్గా నరేంద్ర మోడీ గారు పార్టీలు అతీతంగా నేను 7 మెడికల్ కాలేజెస్ రాజస్థాన్ ఒకేసారి స్టార్ట్ చేస్తున్నాం, మేము ఆ విధంగా ఉన్నాను ఆయన స్పీచ్ ఇవ్వడం జరిగింది. 16 మెడికల్ కాలేజ్ ఆంధ్ర రాష్ట్రంలో. భారతదేశంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత, ఎందుకంటే ఆయన 14 నుంచి 19 వరకు ఉన్నారు, 19 తర్వాత ఈ రోజు వరకు ఉన్నారు, 170 గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్కి ఆయన పర్మిషన్ ఇవ్వడం జరిగింది. 170 మెడికల్ కాలేజెస్ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత. చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్న 14 నుంచి 19 అసలు ఎన్ని మెడికల్ కాలేజీలు తెచ్చుకోగలిగారంటే ఒకటి తెచ్చారు. అది ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన మెడికల్ అదొక్క సంస్థే తెచ్చుకోగలిగారు. విభజన దీంట్లో భాగంగా అది ఏపీ రిన్యూవల్ బిల్లో మెన్షన్ చేసింది. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఎయిమ్స్ భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో ఎయిమ్స్ ఇస్తున్నారు, మరి ఆంధ్ర రాష్ట్రానికి అలాంటి సంస్థ లేదు కాబట్టి సూపర్ స్పెషాలిటీ, అందుకే ఎయిమ్స్ మంగళగిరిలో పెట్టడం జరిగింది. ఆ మంగళగిరిలో పెట్టే ఎయిమ్స్ కూడా అక్కడ వచ్చేది కాదు, వేరే చోట వచ్చేది, కానీ అక్కడ అన్నీ అక్కడే పెడతారు కాబట్టి చంద్రబాబు అలా పెట్టారు. అంటే చూడండి, చంద్రబాబు నాయుడు గారి హయాంలో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తెచ్చుకోలేకపోయారు, ప్రైవేట్ సంస్థలు వచ్చి మనం క్రెడిట్ తీసుకోలేం కదా. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం 2.5 సంవత్సరాల్లోనే 16 మెడికల్ కాలేజ్ గ్రౌండ్ చేయడం జరిగింది. 10 మెడికల్ కాలేజ్ ఆల్రెడీ వర్క్స్ జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో 14 నుంచి 19 వరకు కేసీఆర్ గారు, 19 నుంచి ఈరోజు 21 వరకు వారే ఉన్నారు, అదే పార్టీ ఉన్నారు. అంటే నరేంద్ర మోడీ గారు 170 ఇచ్చారు యావత్ భారతదేశంలో. అంటే కేసీఆర్ గారు ఈ సంవత్సరంలో 1 yearలో 7 సంస్థలు తెచ్చుకోగలిగారు, అంత ముందర 9 సంస్థలే తెచ్చుకోగలిగారు ఆయన. అందులో 7 గవర్నమెంటు, 2 ప్రైవేట్వి. అంటే తెలంగాణ రాష్ట్రంలో 7 తెచ్చుకోగలిగారు. ప్రస్తుతానికి ఇంకా స్టార్ట్ అయింది. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం 16 ఉన్నది. ఎవరు 3వ అంశం ఏంటంటే ప్రధానంగా ఆరోగ్యశ్రీ అప్ టు డేట్ క్లియర్ చేయడం జరిగింది ఆంధ్ర రాష్ట్రంలో. తెలంగాణ రాష్ట్రంలో గవర్నమెంట్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 150 కోట్లు పెండింగ్ ఉన్నది. 160 కోట్లు కాదు, వాళ్ళ వర్షన్ వరకు గవర్నమెంట్ 190 వరకు 160 కోట్ల వరకు పెండింగ్ ఉంది. అందులో 90 కోట్లు ఇచ్చేసాము. అదేంటో వింత చూడండి, పెండింగ్ ఉందంటారు, ఇచ్చేసామంటారు. బట్ యాక్చువల్గా ప్రైవేట్ హాస్పిటల్ సంస్థలు వీళ్ళందరూ 600 కోట్ల దాకా పైచిలకు పెండింగ్ ఉంది తెలంగాణ రాష్ట్రంలో అని వారు అంటున్నారు. 570 కోట్లు 600 వరకు. వేరే ఆంధ్ర రాష్ట్రంలో పెండింగ్ లేకుండా క్లియర్ చేయడం జరిగింది కోవిడ్లో కూడా. అండ్ భారతదేశంలో అత్యధికంగా కోవిడ్లో మెజర్మెంట్స్, వేరియస్ హెల్త్ మెజర్స్ కానీ వేరియస్ తీసుకున్నవి ఆంధ్ర రాష్ట్రం బ్రహ్మాండంగా ఉన్నదని అందరూ అప్రిషియేట్ చేశారు. అన్నింటినీ మించి ఒక్క పాయింట్ ఖచ్చితంగా మెన్షన్ చేయాలి ఈ సందర్భంగా.
కోవిడ్ సందర్భంగా కార్పొరేట్ హాస్పిటల్స్ అడ్డగోలుగా దోచుకునేటువంటి అవకాశం బహుశా ఆంధ్రప్రదేశ్లో కంట్రోల్ అయినంతగా ఇంకా దేశంలో ఎక్కడ కూడా కంట్రోల్ కాలేదు, ఇంక్లూడింగ్ మెట్రో సిటీస్ లైక్ బాంబే, కలకత్తా. ఎందుకు ప్రధానంగానంటే జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ డెసిషన్, జవహర్ రెడ్డి గారు అపాయింటెడ్ ప్రిన్సిపల్ సెక్రటరీ హెల్త్ ఉన్నప్పుడు ఏం చేశారు, జవహర్ రెడ్డి ఇస్ డాక్టర్, డాక్టర్ జవహర్ రెడ్డి, ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీ హెల్త్ ఉన్నప్పుడు ఫస్ట్ మీటింగ్లో, నేను అపాయింటెడ్ టైంలో అక్కడే ఉన్నాను, ఫస్ట్ మీటింగ్లో అయిన డెసిషన్ ఏంటంటే ఇప్పుడు ఇది తట్టుకోవడం కొంచెం కష్టం కదా, పెరిగేటట్టు ఉన్నది, మన వ్యవస్థని బలోపేతం చేయాలి. ఆరోగ్యశ్రీలో కోవిడ్ని ఇంక్లూడ్ చేసిన మొట్టమొదటి రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం. తెలంగాణ రాష్ట్రం సంవత్సరంన్నర అయిన తర్వాత ఇంక్లూడ్ చేస్తామన్నారు, మరి ఇప్పుడు దాకా ఇంక్లూడ్ అయిందో లేదో కూడా తెలియదు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్లో ఇంక్లూడ్ చేశారు కోవిడ్ అని చెప్పన్నారు. బట్ ఆంధ్ర రాష్ట్రం కోవిడ్ నేపథ్యంలో ఏపీ గవర్నమెంట్ ఆరోగ్యశ్రీ వర్తింపు చేసిన చాలా వరకు మేలైన విధంగా చాలా కేర్ జరిగింది ఆంధ్ర రాష్ట్రం వరకు. ఓకే ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీధర్ గారు. డాక్టర్ సుహాసిని గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ మేడం. కృష్ణమోహన్ గారు, గుడ్ ఈవినింగ్ కృష్ణమోహన్ గారు. ఎస్ మేడం. వినిపిస్తుందా? యా, వెరీ క్లియర్. యా, ఓకే అండి. అందరికీ ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం. చెప్పండి. Yeah, my introduction is my questionnaire. Your comment is solicited. Without further questions. నాకు అంటే కామెంట్ ఇన్ ది సెన్స్ ఒక పేపర్ ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తే అంటే ఆంధ్రప్రదేశ్, ఓకే, ఐ పుట్ ఇట్ దిస్ వే, ఆంధ్రప్రదేశ్లోని హాస్పిటల్స్ అన్ని, ఆంధ్రప్రదేశ్కి అసలు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ రావడం లేదు, ఆంధ్రప్రదేశ్కి వచ్చినటువంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కూడా వెళ్ళిపోదాం అనుకుంటున్నాయి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సదుపాయాలు అనేటువంటివి అందుబాటులో లేక అలమటిస్తూ ఉన్నారు. దీనికి అంతటికీ కూడా జగన్ ప్రభుత్వ వైఖరే కారణము. తర్వాత జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్నటువంటి ఈ రివర్స్ స్టెప్స్ వల్ల మొత్తం అందరూ కూడా భయపడుతున్నారు, అందరూ కూడా వెనక్కి వెళ్ళిపోతున్నారు. సో దీస్ ఆర్ ది సెట్ ఆఫ్ క్వశ్చన్స్, యూ కెన్ రెస్పాండ్ టు ఎనీ ఆఫ్ దెమ్ ఆర్ ఆల్ ఆఫ్ దెమ్. యాక్చువల్లీ అదేంటంటే ఒక స్టేట్ లో మనకి జనరల్ గా అసలు ఏమేమి వస్తున్నాయి, వాట్ న్యూ ఈ గవర్నమెంట్ వచ్చినందుకు అసలు ఏ విధంగా మన రాష్ట్రం ముందుకు వెళ్తోంది అన్నది బేరేజ్ వేసుకోవడం అన్నది ఇట్స్ ఎ వెరీ కామన్ పాయింట్. గతంలో 5 years లో కూడా విత్ ఎ లాట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ మనం ఉన్నాం. బట్ వాట్ హ్యాస్ హ్యాపెండ్, సో దాట్ వుడ్ బి ద రీజన్ ఇన్ ద 2019 ఎలక్షన్స్. సో ఇక్కడ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా కాలం పాదయాత్ర చేసి అండ్ చాలా ఎక్సలెంట్లీ హీ పాయింటెడ్ అవుట్ అన్ని కూడా గత ప్రభుత్వం చేసినవన్నీ కూడా అవినీతి ఆరోపణలు, అక్రమాలు, ఇంకా ఒకటి కాదు వాట్ నాట్, ప్రతిదీ కూడా పిన్ పాయింట్ చేస్తూ ఆయన పూర్తి ఎజెండాతో ఇవన్నీ నేను వస్తే క్లియర్ చేస్తాను, నేను వస్తే చాలా అద్భుతంగా ఉంటుంది అని ప్రామిస్ చేస్తూ వచ్చారు. వచ్చిన తర్వాత ద టైమ్ హ్యాస్ ఆల్రెడీ ల్యాబ్స్డ్ 2.5 years. సో ఇప్పటి వరకు ఆయన చేసిన, ఇప్పుడు వారి పాదయాత్రలో ఏవేవైతే పాయింట్అవుట్ చేశారో సో నెక్స్ట్ ఏమనుకుంటారు, డెఫినెట్లీ వారికి ఇన్ని విషయాలు తెలిసాయి కాబట్టి, గత ప్రభుత్వం ఇన్ని అక్రమాలు చేసింది కాబట్టి, ఇన్ని అవినీతి చేసింది కాబట్టి, ఏదైనా దానిపైన క్లియర్ గా వారికి ఒక అవగాహన ఉంది, అవి రైజ్ చేస్తారు, దానిపై క్లియర్ గా వాటిపైన వీరు పోరాటం చేయడమే కాదు, వీరి ప్రభుత్వంలో అవి మళ్ళా రిపీట్ అవ్వకుండా చూస్తారు అన్న ఎక్స్పెక్టేషన్స్ ప్రజలకు ఉంటాయి డెఫినెట్లీ. కానీ ఇన్ దిస్ 2.5 years అసలు ఐ డోంట్ నో వాట్ హ్యాస్ హ్యాపెండ్. అంటే ఇక్కడ వారు ఏదైతే పాయింట్స్ లేవనెత్తారో ఆ దిశగా ముందుకు వెళ్తున్నట్టుగా ఎక్కడైనా ఉందా అంటే, ఎందుకు అడుగుతున్నామంటే ఈ ఆయన పాయింట్అవుట్ చేసినవే వారు ఎందుకు ఇవి మళ్ళీ క్లియర్ గా ప్రజల ముందుకు ఇవి అవినీతి ఇది అని చూపించలేకపోతున్నారు? దాని వెనకాల ఉన్న రీజన్స్ ఏంటి? 2, ఇక్కడ ఏదైనా ఒక అభివృద్ధి చెయ్యాలి అంటే దీనిపైన కనిపిస్తున్నదంతా ఏంటండి, 2.5 సంవత్సరాల్లో చేసినవి ఏంటి అంటే వారు ప్రామిస్ చేసిన ఉచిత పథకాలు అవి పంచుకుంటూ వెళ్తున్నారు. ఈ రోజు చర్చగా మనం తీసుకున్నటువంటిది సూపర్ స్పెషాలిటీ మెడికల్ హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ముఖ్యంగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్. ఆంధ్రప్రదేశ్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అనేటువంటివి లేక
కొత్తగా వద్దాం అనుకున్నటువంటి వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వైఖరి కారణంగా వెనక్కు తగ్గుతూ ఉన్నారు. ఉన్నవాళ్ళు కూడా వెళ్ళిపోదాం అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కారణంగా సూపర్ స్పెషాలిటీ వైద్యం అందక అల్లాడిపోయేటువంటి స్థితి వస్తుంది అనేటువంటిది ఈరోజు చర్చనీయాంశంగా మనం తీసుకున్నది. మనం దానికే కన్ఫైన్ అయి మాట్లాడదాం మేడం, ప్లీజ్. దానికే కన్ఫైన్ ఓకే, వైద్యానికే కన్ఫైన్ అవుదాం. ఓకే, ఇప్పుడు కేంద్రం అండి ఈఎస్ఐ హాస్పిటల్ ఒకటి శాంక్షన్ చేసింది. అది గత ప్రభుత్వం అప్పుడే శాంక్షన్ చేసింది. అదేంటంటే ఫండ్స్ రెడీగా ఉన్నాయి, మీరు భూమిని చూపించండి అని చెప్పింది. గత ప్రభుత్వం ఫెయిల్డ్ టు షో దట్. అది అసలు చూపించినా సరే తదుపరి అప్పుడున్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ నుంచి వేరే విజయవాడకి కూడా షిఫ్ట్ చేసే ప్రయత్నం చేశారని కూడా వచ్చాయి. అప్పుడు ఇక్కడున్న ఈఎస్ఐ హాస్పిటల్ కి అట్లీస్ట్ భూమిని, ల్యాండ్ ని చూపించమని మేము భారతీయ జనతా పార్టీ తరఫున మేము ఎన్నోసార్లు అడగడం జరిగింది. అది సింపుల్ ఇష్యూ. ఆ వైద్యానికి ఎందుకు ఇప్పుడున్న గవర్నమెంట్ ముందుకు రావట్లేదు? ఇప్పుడు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అన్నది ఇంకొక లెక్క. అది ఎయిమ్స్ 15 అంటే గత బిఫోర్ మోడీ అండ్ ఆఫ్టర్ మోడీ గవర్నమెంట్ అన్నది మనం చూసుకుంటే 2014 నుంచి చాలా ఎయిమ్స్ అంటే మెడికల్ గా ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం చాలా శ్రద్ధ తీసుకుని అత్యంత బడ్జెట్ వైద్యానికే కేటాయించడం సంగతి మనందరికీ తెలిసిన విషయమే. ఇదేమి మనకి క్లియర్ గా ఉన్నది. అక్కడ ఉన్న దానిలో మన రాష్ట్రానికి కావాల్సింది ఈయన ఫైట్ చేసుకుని తీసుకురావడానికి ఈ పేపర్లు ఏమీ అడ్డు కాదు. ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం ఫైట్ చేసి తీసుకురావడానికి చంద్రబాబు నాయుడు గారు అడ్డు కాదు. ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి తీసుకొచ్చిన చర్యలు ఏంటో, వీళ్ళు తీసుకుంటున్న ఇనిషియేటివ్ ఏంటో ముందు చెప్పమనండి. వాళ్ళు ఏదైనా క్వశ్చన్ రేజ్ చేశారనుకోండి, దానికి సమాధానం చెప్తూనే కాలం గడిపేస్తారా ఇప్పుడున్న ప్రభుత్వం? అంటే ఇస్ దేర్ ఎనీ టైం? ఇప్పుడు శ్రీధర్ గారు చెప్పినటువంటి విన్నారనుకుంటున్నాను. ఒక్క నిమిషం, మీరే మాట్లాడదురు కానీ 1 సెకండ్, లెట్ మీ ఇంటరప్ట్ యూ. ఇందాక శ్రీధర్ గారు మాట్లాడింది మీరు విన్నారనుకుంటున్నా, అంటే మీరు కొంచెం లేట్ గా జాయిన్ అంటున్నారు. ఫ్యూ సెకండ్స్ విన్నారా? విన్నారా? ఎన్ని హాస్పిటల్స్ వచ్చాయో ఆ వివరాలు కూడా చెప్పారు, అది విన్నారా మీరు? మోడీ ప్రభుత్వము 7 సంవత్సరాల కాలంలో 7.5 సంవత్సరాల కాలంలో మొత్తం 170 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ని కేటాయిస్తే వాటిలో 12 హాస్పిటల్స్, మొత్తం 16 హాస్పిటల్స్ ఆంధ్రప్రదేశ్కి వస్తే 12కి ఆల్రెడీ వర్క్స్ ప్రారంభమయ్యాయి అని అంటూ చెప్పారు. అంటే దాని మిస్ అయినారా లేదా ఉద్దేశపూర్వకంగానే ఇగ్నోర్ చేశారా అనేది? అంటే ఒక్కసారి నేను ఇది ఒకటి యాడ్ చేస్తానండి. ఒకటి యాడ్ చేయండి. సుహాసన్ గారు ఒక్క నిమిషం. ఒకటి బ్రీఫ్. Central government has given a nod to Andhra Pradesh by sanctioning 7 ESI hospitals in the state. ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఉపయోగించుకుని 7 హాస్పిటల్స్, గుంటూరు, విజయనగరం, కాకినాడ, పెనుకొండ, విశాఖపట్నం, నెల్లూరు, అచ్యుతాపురం, వీటిని ఉన్న సెంటర్స్ని డెవలప్ చేస్తామని ఈఎస్ఐ కార్పొరేషన్ వాళ్ళు స్టేట్మెంట్. మీరు రెండో క్వశ్చన్, ల్యాండ్ అలాట్ చేయలేదని అంటున్నారు. మీరు వైజాగ్లో ఉన్నారు, నేను అందుకనే చెక్ చేసుకుని మాట్లాడుతున్నాను. The construction of 100-bed ESI hospital in Vijayanagaram would be completed by March 2023 అని కన్సర్న్ మినిస్టర్ స్టేట్మెంట్. 2023కి 100-bedded హాస్పిటల్, ఈఎస్ఐ హాస్పిటల్ మీరు ఏదైతే ల్యాండ్ అలాట్ చేయలేదన్నారో కంప్లీట్ అవుతుందని స్టేట్మెంట్. అంటే గతంలో మనకి గాజువాకలోనే అప్పుడున్న మినిస్టర్ గారు వచ్చి ఇప్పుడు ఓపెన్ చేయడం జరిగింది. ఆల్రెడీ ఇనాగ్రేషన్ ఉన్న 6 సెంటర్స్ వేరమ్మా, 6 సెంటర్స్ వేరు. మీరు అన్నది నేను 6 సెంటర్స్ గురించి నేను మాట్లాడాను. ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ చేశారు. బట్ విజయనగరంలో 100 బెడ్ది మీరు ల్యాండ్ అలాట్ చేయలేదంటే స్టార్ట్ అవుతుంది అని చెప్పి ఇచ్చారు. ఓకే ఓకే, ప్లీజ్ గో హెడ్. 2019 నుంచి మీరు ఇనిషియేషన్ తీసుకొచ్చింది ఏంటి? ఏది కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయింది? దేనికి ముందుకెళ్ళారు? గతంలో ఆల్రెడీ శాంక్షన్ అయిపోయి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసింది కంటిన్యూ చేయడం అని కాదు. మీరు కొత్తగా ఇనిషియేట్ చేసి ఏమి సూపర్ స్పెషాలిటీస్ ఇది లేటెస్ట్ స్టేట్మెంట్ చెప్తున్నానమ్మా, గవర్నమెంట్ ది, సెంట్రల్ గవర్నమెంట్ ది స్టేట్మెంట్ చెప్తున్నా. మీరు ఆన్సర్స్ చెప్తే దీస్ ఆర్ ఆల్ మీరు ఉంటే మీరు ఓపెన్ గా అనౌన్స్మెంట్స్ ఇవ్వండి. ఈ సూపర్ స్పెషాలిటీ అదే చదువుతున్నానమ్మా, లేకపోతే నేను సడన్ గా ఎలా చెప్పగలను? నాకు గుర్తుంది కాబట్టి వెంటనే తీసాను ఆ స్టేట్మెంట్. ఇంకొక వైద్యానికి ఇంపార్టెంట్ ఏంటంటే ఆయుష్మాన్ భారత్. అది ఎందుకు ఇంకా మన రాష్ట్రంలో ఇంప్లిమెంట్ అవ్వడంలో ఎందుకు ఇంకా వెనకాడుతున్నారు? 5 లక్షల వరకు ప్రతి పేదవాడికి అది ఇన్సూరెన్స్ బీమా, అతి పెద్ద ఇన్సూరెన్స్ బీమా కవరేజ్. అంటే
వద్దు, కేంద్రం వద్దు, మా దగ్గరే చాలా నిధులు ఉన్నాయి అన్నట్టుగా ఆరోగ్యశ్రీ మీదే వెళ్దాం అనుకుంటున్నారా? ఒక పక్కనేమో కేంద్రం నిధులు ఇవ్వట్లేదు. ఇచ్చిన స్కీమ్స్ అయినా అట్లీస్ట్ ఇక్కడ ఆంధ్రకి అంటున్నాం మేము. చాయిస్ ఉంది కదా, స్టేట్ గవర్నమెంట్స్ వాళ్ళ ఇండివిజువల్ హెల్త్ ప్లాన్స్ ని అమలు చేసుకోవచ్చు. ఉదాహరణకు తెలంగాణ ఉంది, తెలంగాణ ఆరోగ్యశ్రీని ఇంప్లిమెంట్ చేస్తుంది తప్ప ఆయుష్మాన్ భవన్ ఇంప్లిమెంట్ చేయడం లేదు. అయితే ఆయుష్మాన్ భవన్ చేస్తామంటే అనౌన్స్ చేశారు కానీ ఈ రోజు వరకు కూడా చేయడం లేదు. ఈ రోజు దినపత్రికల్లో వచ్చినటువంటిది కూడా ఆరోగ్యశ్రీ బకాయిల గురించే వచ్చింది తప్ప ఆయుష్మాన్ భవ గురించి రాలేదు. అంటే చాయిస్ ఇచ్చారు స్టేట్స్కి. దానికన్నా నిజానికి మీరు చెప్పినట్లు ఆయుష్మాన్ భవ 5 లక్షల రూపాయలు అయితే ఆరోగ్యశ్రీ 2.5 లక్షల రూపాయలే ఉంది. అట్లా చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. ఆయుష్మాన్ భవ కొంచెం మెరుగ్గా కూడా ఉంది, లిమిటేషన్స్ ఉన్నాయి దాంట్లో. ఎస్, యు ఆర్ రైట్. ఓకే మేడం, గో అహెడ్. అంటే మేము అనేది ఏంటంటే వాట్ అండ్ ఆల్ ఫెసిలిటీస్, సెంటర్ ఇచ్చిన ఫెసిలిటీస్ ఒకటి మనం రాష్ట్రానికి ఉపయోగించుకోవడంలోను. ఎందుకంటే ఇప్పుడు మీరు ఇనిషియల్ స్పీచ్ లో చెప్పారు, మన రాష్ట్రం ఇప్పుడిప్పుడే మనకి ఎక్కువగా అభివృద్ధి మీద ఆధారపడి ఉన్నది. అభివృద్ధి కోసం ముందుకు వెళ్ళాలి, ఎక్కువ ఫండ్స్ కూడా కావాలి. ఎందుకంటే ఇవాళ మన దగ్గర ఏదో ఉన్నామని కేంద్రం ఇచ్చినవి యూజ్ చేసుకుంటూ, ఇంకొక పక్కన ఇదేదైతే ఆరోగ్యశ్రీ వారు ఒకవేళ కేంద్రం ఇచ్చిన వాటిల్లో లేని వాటికి పెట్టుకోమనండి, కాదనట్లేదు. కానీ ఆయుష్మాన్ భారత్ ఖచ్చితంగా ఇక్కడ రాష్ట్రంలో ఉండాలి. ఈడబ్ల్యూఎస్ కూడా వీళ్ళు చాలా జాప్యం చేశారు. సో ఇటువంటివి ఏవైతే ప్రజలకు అవసరమో అవి మీరు ఇంప్లిమెంట్ చేయడంలో ఎప్పుడైతే లేట్ చేస్తున్నారో అది కూడా ప్రజలకి ఇబ్బంది అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు అమరావతిలో ఇప్పుడు ఈ గతంలో ఇప్పుడు ఏదైతే స్టార్ట్ చేశారో అప్పుడు ఈ ల్యాండ్ ఇంత అలాట్ చేసేసాము, అంత అలాట్ చేసేసాము అని వీళ్ళు పేపర్లో వేస్తారండి. ఏది అలాట్ చేసినా ఇక్కడ మనకి మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ కొన్ని లక్షల కోట్లకి విశాఖపట్నమే వేదికగా గత ప్రభుత్వం చేసుకుంది. అవన్నీ చేసుకుంటే కేటాయించేసినట్ట, ఇచ్చేసినట్ట. సో వీటన్నిటికీ క్వశ్చన్స్ చాలా ఉన్నాయి. సో ఆ ఫెయిల్యూర్స్ ని ఇప్పుడు ఏ విధంగా ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం అధిగమిస్తోంది అనే. ఇప్పుడు అమరావతి ఓకే, దట్స్ గాన్ కేస్. ఇప్పుడున్న ప్రభుత్వం మీరు పూర్తిగా నిర్వీర్యం చేసే ప్రయత్నం జరిగింది, మీరు అందులో సక్సెస్ అవుతూ ముందుకెళ్తున్నారు, రోడ్లు కూడా తవ్వేస్తున్నారు. తీసిన జగన్మోహన్ రెడ్డి పలుగు పార పెట్టుకుని తవ్వేస్తున్నాడా? జగన్మోహన్ రెడ్డి పలుగు పార పెట్టుకుని తవ్వేస్తున్నాడా రాత్రిపూట ముసుగేసుకొని ఏమి కనపడకుండాను? ఎనీవే, అంటే ప్రస్తుతానికి అది మాత్రం అంటే చేసేసారు. జగమెరిగిన సత్యం, అమరావతిని ఇనాక్టివ్ చేసిన ఘనత ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వానిదే. వెళ్తుంది. ఇప్పుడు ఒకళ్ళు ఒక 2 అడుగులు ముందుకు తీసుకెళ్లారనుకోండి, వీళ్ళు ఇంకో 2 అడుగులు ముందుకు తీసుకెళ్ళబోతే వీళ్ళు 3 వెనక్కి లాగేస్తే ఇంకా రాష్ట్రం ఏం బాగుపడుతుంది? ఇది ఎంతసేపు కుల రాజకీయాలు, మత రాజకీయాలు, కక్ష సాధింపు చర్యలు, కుటుంబ రాజకీయాలతోనే కాలం గడిచిపోతుంది తప్ప ఈ రాష్ట్రానికి ఇంకా వేరే అసలు ఏ విధంగా ముందుకెళ్తుంది? దాని గురించి ఆలోచించండి. ఎంతసేపు రాజకీయ లబ్ధులేనా, ఇంకా ప్రజల కోసం అవసరం లేదా? అది మేము ఆలోచించేది. చాలా చక్కని క్వశ్చన్స్ రైజ్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు, కానీ దానిపైన ఎందుకు స్టాండ్ అవ్వట్లేదు? అది మా ప్రశ్న. బాగుంది. థ్యాంక్ యూ. మీరే చాలా క్వశ్చన్స్ రైజ్ చేశారు. మళ్ళీ వాటికన్నింటినీ సెకండ్ రౌండ్లో ఆన్సర్ చేద్దాము. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ సుహాసన్ గారు. అయ్యా లక్ష్మీనారాయణ గారు నమస్కారం. నమస్తే, చెప్పండి. యా, నా క్వశ్చన్స్ ఇందాక మేడంకి వేసినప్పుడు ప్రశ్న సంధించాను నేను. అవే ప్రశ్నలకు మీరు కూడా ఆన్సర్ చేయొచ్చు. ప్లీజ్ సార్. మిమ్మల్ని అభినందిస్తున్నాను ఈ టాపిక్ పైన చర్చ చేపట్టినది. సార్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మెడికల్ హబ్గా హైదరాబాద్ అభివృద్ధి చెందింది. కరెక్ట్. హైదరాబాదు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కేంద్రంగా, అవును, అటు బెంగళూరుకి చెన్నైకి ధీటుగా ఎదిగింది. ధీటుగా కాదు సార్, వాటిని దాటి కూడా ఎదిగింది. అంతర్జాతీయ ఖ్యాతి సంపాదించింది. కరెక్ట్. విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో అలాంటి ఆరోగ్య రంగంలో అలాంటి మౌలిక సదుపాయాలు లేవు. పర్యవసానంగా తీవ్రమైనటువంటి జబ్బులు ఏ వచ్చినా, అది క్యాన్సర్ కావచ్చు, గుండె జబ్బులు కావచ్చు, మొన్న తాజాగా కరోనా లాంటివి కావచ్చు, హైదరాబాద్కో బెంగళూరుకో చెన్నైకో పోవలసినటువంటి ఒక విధిలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్య వ్యవస్థను నాణ్యమైనటువంటి రీతిలో తీర్చిదిద్దుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది.
ఈరోజు భౌగోళికంగా ఉత్తరాంధ్ర, మధ్య కోస్తా, రాయలసీమ 3 ప్రాంతాలు ఉన్నాయి. ఇక్కడ ఆరోగ్య వ్యవస్థ వికేంద్రీకరణతో కూడిన అభివృద్ధి జరగాలి. వైజాగ్ కేంద్రంగా ఉత్తరాంధ్ర ఒక మెడికల్ హబ్గా దాన్ని అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉంది. అటు వెనుకబడినటువంటి ఒడిస్సా నుంచి కూడా అక్కడ జార్జ్ హాస్పిటల్కి వస్తుంటారు. అందువల్ల దాని ప్రాధాన్యతను మనం గమనంలో పెట్టుకోవాలి. ఇటు ఈస్ట్ గోదావరి వాళ్ళు కూడా అటే వెళ్తారు. విజయవాడ, గుంటూరు కేంద్రాలుగా ఇవాళ అమరావతి అభివృద్ధి అవుతున్నటువంటి, ఇవాళ కాకపోతే రేపైనా అభివృద్ధి చెంది అక్కడ కూడా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అభివృద్ధిలోకి రావాలి. రాయలసీమ వెనుకబడినటువంటి ప్రాంతం ఇవాళ కర్నూలు నుంచే అమరావతికి రావాలంటే సరైనటువంటి రోడ్డు కూడా సౌకర్యం లేదు. అవును. కర్నూలు పేరుగాంచినటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది. అవును. రాయలసీమలోనే అత్యంత ప్రాధాన్యత కలిగిన హాస్పిటల్. దానికి కర్ణాటక వైపు నుంచి కూడా పేషెంట్లు వస్తారు. అవును. అలాగే తిరుపతిలో రియా హాస్పిటల్ గతంలో ఉండేది, తర్వాత స్విమ్స్ను అభివృద్ధి చేయడం జరిగింది. ఈరోజు అవి వచ్చిన తర్వాత చెన్నై, బెంగళూరుకి వెళ్ళేటువంటి వాళ్ళ సంఖ్య తగ్గి స్విమ్స్లోనే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. మరోవైపున వేలూరు ఉన్నప్పటికీ ఈరోజు తిరుపతిలోను, కర్నూలును, అలాగే ఇతర జిల్లాల్లో కూడా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ నెలకొల్పి అభివృద్ధి చేయాలి. ఈ దృక్పథం, ఒక సమగ్రమైనటువంటి దృక్పథం ఆరోగ్య వ్యవస్థ అభివృద్ధి చేసే దాంట్లో ప్రభుత్వానికి ఉండాలి. అవును. వాళ్ళ మెడికల్ కాలేజీలు ఒక 11 ఉన్నాయి, బోధనాసుపత్రులు ఉన్నాయి. రిమ్స్ హాస్పిటల్ను కూడా దాంట్లో చేర్చడం జరిగింది. ఇప్పుడు అవును, కడప, ఒంగోలు, శ్రీకాకుళం ఈ బోధనాసుపత్రులను అన్నింటిని కూడా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా అభివృద్ధి చేయాలి. అలాగే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పిహెచ్సిలని, తాలూకా హాస్పిటల్ని, జిల్లా హాస్పిటల్ని ఎప్పుడైతే స్ట్రెంగ్థన్ చేస్తామో అనేక జబ్బులకి చికిత్స అక్కడే జరిగిపోతుంది. సూపర్ స్పెషాలిటీస్ కి వెళ్లాల్సిన అవసరమే లేకుండా పోతుంది. వాటికి అవసరమైనటువంటి నిధులని, సిబ్బందిని, వైద్య సిబ్బందిని నియమిస్తామని చెబుతున్నారు. కానీ అది పూర్తి స్థాయిలో జరగడంలా. నోటిఫికేషన్ ఇచ్చిన వైద్యులు చేరనటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే అది వేతనాల కారణమా, సౌకర్యాల కారణమా, ఇవన్నీ కూడా మనం గమనించాలి, అధ్యయనం చేయాలి. పరిష్కారాన్ని చూపెట్టాల్సినటువంటి అవసరం ఉంది. అవును. గిరిజన ప్రాంతాలు చాలా ప్రాంతాలు ఉన్నాయి. ఆ గిరిజన ప్రాంతాల్లో ఇవాళ మెడికల్ కాలేజీ పాడేరు లాంటి చోట కూడా పెడతామని కొత్త ప్రభుత్వం చెప్తున్నది, ఈనాటి ప్రభుత్వం. అవును. కానీ ఆ గిరిజన ప్రాంతాల్లో వైద్య సదుపాయాలు ఏ విధంగా ఉన్నాయనేటువంటిది మనం పదే పదే చర్చించుకుంటూ ఉంటాం. విషజ్వరాలు వస్తే కూడా వైద్యం ఇచ్చే, చికిత్స చేసే పరిస్థితులు లేకుండా మరణిస్తున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి కొనసాగుతూనే ఉన్నది. ఇవాళ ఉన్న 11 కాలేజీలతో పాటు 16 నూతన కాలేజీలు పెడతామని ఈనాటి ప్రభుత్వం చెబుతున్నది. ఒక ఫేజ్డ్ మేనర్లో మెడికల్ కాలేజీలని, అంటే పార్లమెంటు నియోజకవర్గానికి ఒకటే అనేటువంటి కాన్సెప్ట్లో ఆలోచన మంచిదే. కానీ ఒకేసారి ఏ విధంగా అయితే తిండంతా తింటామో సాధ్యం కాదు. అన్ని కాలేజీలు పెట్టే ఆర్థిక స్తోమత కానీ, సిబ్బందిని నియమించుకునే మౌలిక సదుపాయాలు కానీ, ఇవన్నీ కూడా గమనంలోకి తీసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం కొన్ని కళాశాలలకు మద్దతు ఇచ్చేటువంటి అవకాశం ఉంది కేంద్ర ప్రభుత్వ పాలసీ ప్రకారం. అవి వస్తున్నటువంటి వార్తలను బట్టి 3-4 కాలేజీలకి మించి కేంద్ర ప్రభుత్వం సహాయం చేసే అవకాశం లేదు, ఆమోదించే అవకాశం లేదని వార్తలు వస్తున్నాయి. అందుకని నేనేది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకున్నప్పుడు, మానవ వనరులను దృష్టిలో పెట్టుకున్నప్పుడు దశల వారీగా ముందుకు అడుగులు వేయాల్సినటువంటి అవసరం ఉంది. లేదా బిల్డింగ్లు కట్టి గోడలు కట్టేస్తే అక్కడ వైద్య సిబ్బంది లేక, బోధనా సిబ్బంది లేక, కాలేజీల్లో చేరే వాళ్ళు లేక, నాసిరకంగా ప్రమాణాలు ఉన్నాయంటే దానివల్ల ప్రయోజనం లేదు. ప్రమాణాలతో కూడినటువంటి కాలేజీలు కావాలి, ప్రమాణాలతో కూడినటువంటి హాస్పిటల్ వ్యవస్థ కావాలి. ఈరోజు విజయవాడలో ఎయిమ్స్ పెట్టారు, విభజన చట్టంలో ప్రస్తావించిన మేరకు మీరు అన్నట్టుగా. అలాంటి ఎయిమ్సే
వెనుకబడినటువంటి ప్రాంతాల్లో ఇవాళ వైజాగ్లోను ఆంధ్రపుర కేంద్రంలో కూడా పెట్టాలి. ఈరోజు కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యత కూడా అది. ఎందుకంటే పౌరుల యొక్క ప్రాథమిక హక్కు ఆరోగ్యమైనటువంటిది. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకొని నేనేదో మీరు చర్చ ఒక రూపంలో పెడితే, అంటే అమరావతిలో అమృతానంద మెడికల్ కాలేజీ స్థలం కొనుక్కున్నదనో, బసవతారక క్యాన్సర్ హాస్పిటల్ వాళ్ళు కొనుక్కొని వెనక్కి వెళ్ళారనో, అమరావతి నిర్మాణం ఆగిపోయింది కాబట్టి అక్కడికి రావడం వెనక్కి వెళ్ళిపోయారు, హెల్త్ సిటీ ఏమైపోయింది, ఈ ప్రశ్నలు లేవదీస్తూ వార్త వచ్చిన దాని చుట్టే పరిభ్రమిస్తూ చర్చ జరపాలని ఆసక్తి నాకు లేదు. లేదు 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 అందుకనే అందుకనే ఎప్పుడైతే మీరు చర్చ యొక్క పరిధిని విస్తృతం చేస్తూ మాట్లాడారో నేను ఎక్కడా అబ్జెక్ట్ చేయలేదు మిమ్మల్ని. అందుకనే ఐ ఫ్రీలీ గేవ్ యూ ఫ్రీ హ్యాండ్. ఐ వెల్కమ్ ఇట్. అందుకనే నేను మొదటనే మిమ్మల్ని అభినందించా. ఆరోగ్య సమస్యను చర్చనీయాంశం చేయడమే విద్య ఆరోగ్యము ఉపాధి సార్. విద్య ఆరోగ్యము ఉపాధి, ఈ ప్రభుత్వాలు ఈ మూడింటి మీద ఫోకస్ పెడితే చాలు, మిగతా అన్నీ కూడా సెట్ అయిపోతాయి. విద్య, వైద్యం, ఆరోగ్యం, ఉపాధి, ఈ మూడు. ఓకే, గో హెడ్ లక్ష్మణ్ గారు, యువర్ డన్. దట్ ఈస్ మై బేసిక్ అండర్స్టాండింగ్. నేను దాన్నే ప్రెజెంట్ చేశాను. ఫైన్. అంటే ఇప్పుడు తాత్కాలికంగా పూర్తి స్థాయిలో వాటిని ఆపరేషనల్గా తయారు చేయడానికి అవసరమైనటువంటి డబ్బులు ఈ రోజు లేకపోయినప్పటికీ మెల్లగా అది ఒక పెద్ద ప్రాసెస్ కాబట్టి, ఎందుకంటే చాలా బోధనాసుపత్రులు ఇవన్నీ కూడాను, అంటే అటు మెడికల్ కాలేజీ ఉంటుంది, అటు హాస్పిటల్ ఉంటుంది. సో వీటన్నిటిని రావడానికి కొంచెం టైం టేకింగ్ కాబట్టి ముందు ఉన్న డబ్బులతోటి భవనాలు కడితే ఇవాళ కాతే పరిస్థితి ఏదో జరగబోతుందా, ఆర్థిక పరిస్థితి ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతుంది. ఎప్పుడు ఇలాగే ఉండం, అనేకమైన స్టెప్స్ తీసుకుంటాం. సో అప్పటికి అవి కూడా రెడీ అయి ఉంటాయి, భవనాలు కూడా రెడీ అయ్యి. కృష్ణమోహన్ గారు, ఇవాళ అమెరికాకు వెళ్ళినటువంటి వాళ్ళలో, ఇంగ్లాండ్కి వెళ్ళిన వాళ్ళు, ఇతర దేశాలకు వెళ్ళిన వాళ్ళు, మన పిల్లకాయలే స్పెషాలిటీస్ ఆంధ్రప్రదేశ్ నుంచే, మొదటి నుంచి కూడా గుంటూరు కాలేజీ కావచ్చు, కాకినాడ కాలేజీ కావచ్చు, అనేక కాలేజీలు ప్రామినెంట్ కాలేజీల నుంచే వెళ్ళారు. అవును, వాళ్లే తిరిగి వచ్చి హైదరాబాద్ లో కూడా పెట్టుబడులు పెట్టారు, ఆరోగ్య రంగంలో హాస్పిటల్స్ నిర్మించారు, సూపర్ స్పెషాలిటీస్. ఇవాళ అటువంటి వాళ్ళని ప్రోత్సహించాలి, ఆకర్షించాల్సిన అవసరం కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్ కూడా వాళ్ళు రావాలంటే భూములు ఇవ్వాలి, రాయితీలు కల్పించాలి, అదే కూడా కాదు, నేను ఇంకొక ఎక్స్టెన్షన్ కూడా చెప్తాను. చర్యలు తీసుకోవాలి. అవును, ఇంకొక ఎక్స్టెన్షన్ కూడా చెప్తాను. ఈ కొత్త తరం వాళ్ళు కనుక ముందుకు రాకపోయేట్లయితే ఎంట్రీ టైంలోనే వాళ్ళ ఎంబీబీఎస్ఓ లేకపోతే ఒక ఎంఎస్ఓ ఒక ఎండీనో ఆ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సు పూర్తి చేసిన తర్వాత 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు గ్రామీణ ప్రాంతాలలో పనిచేయడానికి కనుక సిద్ధంగా ఉండేట్లయితే వాళ్ళకి ఇంత ఫీజులో కన్సెషన్ ఇస్తాము అనేటువంటి కొత్త విధమైనటువంటి నూతన పద్ధతుల్లో కూడా మనం ఆలోచనలు చేయొచ్చు, ప్రతిపాదనలు చేయొచ్చు. ఎందుకంటే వీళ్ళందరూ ఇక్కడ చదువుకున్న తర్వాత ఒక్కొక్క పిల్లవాడి మీద ఒక డాక్టర్ని తయారు చేయాలంటే చాలా కొన్ని లక్షల రూపాయల ఖర్చుతో కూడినటువంటిది. వీడు ఇక్కడ చదువుకుని తుర్రుమంటూ అమెరికా వెళ్ళిపోయినాడు అనుకోండి, మనకి ఇక్కడ వైద్యం అందే పరిస్థితి లేకపోయింది అనుకోండి. సో దానికి అనుగుణంగా చట్టాలు కూడా మార్చుకుంటుండాలి. మీరు చెప్పినట్లుగా కొత్త వాళ్ళని అక్కడ ఆల్రెడీ స్థిరపడి చక్కగా హాస్పిటల్స్ నడుపుతూ మంచి సేవలు అందిస్తున్నటువంటి వాళ్ళు తిరిగి మన మాతృదేశానికి వచ్చి ఇక్కడ వైద్య సేవలు అందించడానికి అవసరమైనటువంటి మార్పులు కూడా చేసుకోవాలి. ఇట్స్ ఎ డైనమిక్ ఎఫైర్ లక్ష్మీనారాయణ గారు, ఇట్స్ ఎ డైనమిక్, ఎప్పటికీ మారుతూ ఉంటుంది అది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. డాక్టర్ తిరుమల గారు, గుడ్ ఈవినింగ్. చట్టాలు కూడా మార్చుకుంటుండాలి మీరు చెప్పినట్టు. డాక్టర్ తిరుమల గారు చక్కగా హాస్పిటల్స్ నడుపుతూ మంచి సేవ. కెన్ యూ హియర్ మీ సార్? యా ప్లీజ్ గో అహెడ్. యు నో ది టాపిక్ ఆఫ్ ది డే. చర్చలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా నమస్కారం అండి, అలాగే ప్రైమ్ వీక్షకులందరూ కూడా నమస్కారం సార్. ఈరోజు చర్చలో భాగంగా మన రాష్ట్రంలో హాస్పిటల్స్ ఎందుకని, కార్పొరేట్ సెక్టర్ హాస్పిటల్స్ ఎందుకు లేవని చెప్పి అడగడం జరిగింది. నేను ఒకటే అడుగుతున్నాను, జనసేన పార్టీ తరపు నుంచి మేము అడుగుతున్నాము, ఎందుకని ఈరోజు మనం చూసుకున్నటువంటి బడ్జెట్లో దగ్గర 2021-22 బడ్జెట్లో 13,830 కోట్లు అంటే రాష్ట్ర బడ్జెట్లో 6% మాత్రమే దీనికి కేటాయించాము. గత బడ్జెట్లో 11,419 కోట్లు కేటాయించిన ప్రభుత్వం కరోనా విలయతాండం చేస్తున్న సమయంలో, ఎంతో విజృంభించిన సమయంలో కేవలం 9,406 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టడం జరిగింది. రిమైనింగ్ దాదాపుగా 1,993 కోట్లు ఖర్చు పెట్టలేదు. దీనికి కూడా వాళ్ళు లెక్క చూపించడం జరిగింది, అఫిషియల్గా ఇచ్చారు. అదేవిధంగా ఈరోజు
అధికార పడే వాళ్ళు చాలా మంది చెప్తున్నారు మేము అది కొన్ని ప్రైవేటు హాస్పిటల్స్ రావడం లేదు, అందువల్ల మాకు సంబంధం లేదని చెప్తున్నారు. కానీ ఈరోజు మేము ముక్కుసూటిగా అడుగుతున్నాం ఒకటే, ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా కానీ సరైన వైద్య సదుపాయాలు లేవు. మీరు కొత్తగా ఏదో మెడికల్ కాలేజీలు వస్తున్నాయని చెప్తున్నారు, కానీ ఇది అంతకుముందు కూడా జరిగింది. కానీ 16 మెడికల్ కాలేజు వస్తున్న సందర్భంలో కూడా దాన్ని హర్షించదగిన విషయం అయితే కాదు. ఎందుకంటే ఉన్న మెడికల్ కాలేజీలో కూడా తీసుకున్న ప్రతి మెడికల్ కాలేజీలో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కానీ వైద్య పరంగా కానీ ఎక్కువ మంది రిక్వైర్మెంట్స్ అయితే లేరు. అది వాస్తవం, ఖచ్చితంగా ఒప్పుకొని తీరాలి. వైద్యుల పరంగా కూడా ప్రతి దగ్గర కూడా ఎక్కువ మంది గారు లేరు. అదే విధంగా ఎప్పుడైతే వేకెన్సీస్ ఉన్నాయని చెప్తున్నారు, వేకెన్సీస్ ఉన్నాయి, ఖాళీలు ఉన్నాయి అంటున్నారు. ప్రతి దగ్గర వేకెన్సీ ఉన్నాయండి. ఎందుకంటే ఒక ప్రొఫెసర్స్ అసోసియేట్ ప్రొఫెసర్స్ అనే ప్రతి ఆల్ డిపార్ట్మెంట్స్ ఉన్నప్పుడే గానీ అక్కడ టీచింగ్ చెప్పగలగాలి. అప్పుడే మన స్టూడెంట్స్ ఉన్నా కానీ వాళ్ళకి సరైన ఫ్యాకల్టీ ఉన్నప్పుడే వాళ్ళు చేసుకోగలరు. అదే విధంగా నేను చెప్తున్నాను సార్, ఇప్పుడు మన బైఫర్గేషన్ ముందు మన 2 తెలుగు రాష్ట్రాలు కంబైన్ గా ఉన్నప్పుడు మనకి ఒక ఉస్మానియా, ఒక గాంధీ ఇలాంటి యూనివర్సిటీలు ఎంతో ఉన్నాయి. కానీ ఈ రోజు వరకు కూడా అలాంటి యూనివర్సిటీ మాకు ఇప్పుడు లేదు. ఎన్టీఆర్ యూనివర్సిటీ ఉంది, దాని ప్రత్యేకంగా ఒక మంచి డాక్టర్స్ పరంగా ఒకటి అనేది ఇప్పుడు దాకా లేదు. మేము ఎక్కువగా అడుగుతుంది ఏంటంటే, ఇప్పుడు మన అంతకుముందు ఉన్నప్పుడు సమస్యలో ఉస్మాన్ యూనివర్సిటీ హైదరాబాద్ లో యూనివర్సిటీలో డిఎం క్రిటికల్ కేర్ ఎక్కువగా ఉంది సీట్స్. కానీ ఈ రోజు మన రాష్ట్రంలో ఎక్కడగా కూడా డిఎం లో క్రిటికల్ కేర్ లేదు, అసలు ఆయన సీట్సే లేవు. ఏదైనా చదవాలనుకుంటే పక్క రాష్ట్రాలకు వెళ్తూ వస్తుంది. అదే విధంగా మీరు ఈరోజు చెప్తున్నారు కోవిడ్ టైంలో పక్క రాష్ట్రాల వైపు వెళ్ళడం జరిగింది. ఇక్కడ ఎందుకని అంటే క్రిటికల్ కేర్ సెటప్స్ బాగా ఉండాలి. ఐసీయూ కేర్స్ మనం పెట్టినంత మాత్రం కాదు, అక్కడ క్రిటికల్ కేర్ మేనేజ్ చేయగలిగే వైద్యులకు ఉండాలి. అక్కడ సిబ్బంది ప్రతి ఒక్కరు కూడా దాని గురించి తెలిసిన అవగాహన పరంగా ఉన్నప్పుడు మాత్రమే దాన్ని మనం సరైన పద్ధతిలో ప్రజలకు సేవ చేయడానికి ఉంటుంది. ఇట్లాంటి ఆ విధంగా క్రిటికల్ కేర్ సెటప్స్ అన్ని సరిగా లేకపోవడం, కార్పొరేట్ సెక్టార్ లో కొన్ని యూనిట్లకు మాత్రమే పరిమితం అవడము, మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఈ రోజు మన ప్రభుత్వం ఎన్ని రన్ చేయగలుగుతుందో మీకే చూసుకోండి ఒకసారి. ఎన్ని జిల్లాల్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయండి? ప్రతి విభాగం సంబంధించిన డాక్టర్స్ అందరూ ఉన్నారా? లేరు. అక్కడక్కడ కొంతమంది మాత్రమే ఉంటారు. మాక్సిమం సర్జన్స్ ఉంటారు, జనరల్ గ్యాస్ట్రో సర్జన్స్, ఇలా కొన్ని విభాగాలు మాత్రమే కార్డియాలజీ వారు ఉన్నారు. కానీ క్రిటికల్ కేర్ కానీ ఆంకాలజీ డిపార్ట్మెంట్స్ కానీ ప్రతి దగ్గర యూనిట్ అయితే లేదు. అదేవిధంగా ఇందాక అదేపల్లి శ్రీధర్ గారు చెప్పినట్టు బసవతారకం హాస్పిటల్ అన్నది అలాంటి ఆంకాలజీ డిపార్ట్మెంట్ వాటర్ మీద వాళ్ళు ఇక్కడ భూములు కేటాయించకపోవచ్చు, ఇంకోటి ప్రత్యేకం ఏర్పడే వాళ్ళు రాలేకపోవచ్చు. కానీ మేము అడిగేదలా ఒకటే, అలాంటి సెటప్స్ ని మన రాష్ట్రంలో ఎందుకని మీరు తీసుకురాలేకపోతున్నారు? ఎందుకంటే ఈ రోజు క్యాన్సర్ బాధిన పడుతున్నటువంటి మన రాష్ట్రం ప్రజలందరూ ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను, కొన్ని ప్రాంతాల వారు దగ్గర హైదరాబాద్కి వెళ్తున్నారు. అదే విధంగా లేదంటే ఈ ఒంగోలు, రాయలసీమ ప్రాంతాలు ఎక్కువగా మెజారిటీ పీపుల్ చెన్నై వైపు వెళ్తున్నారు. కానీ ఈ రోజు అలాంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు వైద్యాన్ని ఖర్చు పెట్టుకోవడానికి విలవిల్లాడుతున్నారు. ఈ రోజు మన ప్రతి గవర్నమెంట్ ఏ ప్రపంచంలో ఏ దేశమైనా ఇవ్వాల్సిన ప్రజలకి తినడానికి తిండి, అదే విధంగా విద్యా, వైద్యం, మీరు ఉపాధి కల్పించాలని చెప్పారు. ఈ 3 ఖచ్చితంగా ఉన్నప్పుడు వాళ్ళు వాళ్ళ యొక్క పనులు చేసుకుంటూ సంపాదించుకోగలరు. కానీ ఉచితంగా ఈరోజు మిగతా పథకాల వైపు తీసుకెళ్తున్నా కానీ వైద్య పరంగా ఇటువంటి తీసుకురావడం లేదు. ఈరోజు చెప్తున్నాల్సిందండి, కొన్ని కోవిడ్ టైంలో ఒక వైద్యుడిగా, ఒక ఫ్రంట్ లైన్ వారియర్ గా చెప్తున్నాను, ఇది కోవిడ్ టైంలో కొంతమంది డాక్టర్స్ ని అదేవిధంగా వైద్య సిబ్బందిని తీసుకోవడం జరిగింది. ఫస్ట్ వారి కాంట్రాక్ట్ బేస్ మీద 6 months కి మేము తీసుకుంటున్నామని చెప్పి వైద్యులను తీసుకున్నారు. దాంట్లో 6 months అని చెప్పారు, అది అక్టోబర్ వరకు ఉంది. కానీ వాళ్ళని సెప్టెంబర్ కే తీసేయడం జరిగింది, 5 months తీసేశారు. ఈ రోజు వరకు కూడా వాళ్ళకి జీతాలు ఇవ్వలేదు. ఇది వాస్తవం. వైద్యులు కావచ్చు, నర్సింగ్ కావచ్చు, పారామెడికల్ ఎవరైనా కానీ ఆ రోజు పనిచేసిన ఫ్రంట్ లైన్ వారియర్స్ ఈ రోజు వరకు కూడా జీతాలు ఇవ్వడం ఎంత అమానుషం అండి, ఒకసారి ఆలోచించండి. అవును, ఎందుకంటే ఉచితమైన పథకాలు పెట్టి వీటి మీద వెళ్తున్నారే తప్పించి నిజంగా వైద్యం అందించిన వాళ్ళకి ఎంతవరకు మనం చేయగలుగుతున్నాము? ఆ రోజు ఇప్పుడు జీతాలు ఇవ్వలేదు. అదే విధంగా ఈ రోజు మన మొత్తం సీరియస్ ఇష్యూ అండ్ గవర్నమెంట్ దీన్ని ఖచ్చితంగా పరిశీలించాలి. ఎందుకంటే చాలా వాళ్ళ ప్రాణాలకు తెగించి కోవిడ్ పేషెంట్స్ ట్రీట్ చేశారు కదా. అటు డాక్టర్స్ అయినా, పారామెడికల్ సర్వీసెస్ వాళ్ళైనా కూడా వీళ్ళందరికీ వాళ్ళ జీతం వచ్చాక ప్రయారిటీ బేస్ మీద జీతాలు ఇవ్వాలి. ఎప్పుడో 6 నెలలు గడిచిన తర్వాత, 1 year గడిచిన తర్వాతనో కాకుండా ప్రయారిటీ బేస్ మీద వాళ్ళకి శాలరీస్ పే చేయాల్సి ఉంటుంది. అక్కడ డాక్టర్స్ కి ఏంటంటే చెప్పారు సార్, 6 months మీరు కాంట్రాక్ట్ బేస్ మీద పని చేస్తున్నప్పుడు మీరు నెక్స్ట్ ప్రైమరీ హెల్త్ సెక్టర్ జాబ్స్ కానీ, గవర్నమెంట్ జాబ్స్ కానీ, పీజీకి వెళ్తున్నప్పుడు మీకు 5 points ఇస్తాము. ఎలిజిబిలిటీ అవుతుంది. లక్ష్మీనారాయణ గారు, ఇదిగో ఇలాంటివే మనం వినూతమైన పద్ధతిలో ఇచ్చారు. వాళ్ళకి కొంచెం ప్రోత్సాహకరంగా ఉండేటువంటిది ఏదైనా ఇచ్చేయచ్చు. వాళ్ళ దగ్గర ఉండే ఎక్స్పర్టైజ్ని, నైపుణ్యాన్ని మనం తీసుకోవచ్చు సమాజం.
సార్ 5 పాయింట్స్ ఇస్తామని చెప్పారు సార్. అంటే ఎలిజిబిలిటీ పీజీకి దానికి ఉపయోగపడుతుందని చెప్పారు. అవును ఇప్పుడు 6 months కాంట్రాక్ట్ బేస్ రాసుకున్న తర్వాత వాళ్ళు 5 months తీసేసిన తర్వాత ఇప్పుడు ఆ పాయింట్స్ ఇవ్వనని చెప్పారు. ఇవ్వడం లేదు. 5 పాయింట్స్ ఇవ్వడం లేదు, 5 పాయింట్స్ శాలరీ ఇవ్వలేదు. లాస్ట్ మంత్ 24 లాస్ట్ సార్ వాళ్ళు సెప్టెంబర్ 24 వాళ్ళందరూ విధుల నుంచి తీసేయడం జరిగింది. నెక్స్ట్ మళ్ళీ వాళ్ళకి జాబ్స్ కూడా రిక్వైర్మెంట్ ఇవ్వనంటున్నారు. నేను ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను బ్రదర్ తిరుమల, మీరు ఏ లొకేషన్ లో మీరు ఏ లొకేషన్ లో ఉన్నారు, అంటే ఏ ఊర్లో ఉన్నారు, ఎక్కడ మీరు స్క్రబ్ వేసుకున్నారు కాబట్టి ఎక్కడ నెల్లూరు సార్. నెల్లూరు అండి. ప్రాపర్ నెల్లూరా? మీరు ఇప్పుడు మాట్లాడుతుంది నెల్లూరు నుంచేనా మాట్లాడుతుంది? అవును, నెల్లూరు నుంచే మాట్లాడుతున్నాను. ఓకే 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 రైట్ రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ తిరుమల. శ్రీధర్ గారు గో హెడ్. సార్ థ్యాంక్ యూ. బ్రదర్ యూఆర్ ప్రాక్టీసింగ్ డాక్టర్, యూఆర్ ఇన్ నెల్లూరు. గవర్నమెంట్ రిక్రూట్ చేసిందా లేదా ఆంధ్ర రాష్ట్రం? అదే నేను ఓపెన్గా అడుగుతున్నాను. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రిక్రూట్మెంట్ చేసిందా లేదా డాక్టర్స్ని లాస్ట్ 1.5 yearలో? ఎస్ ఆర్ నో? లేకపోతే నేను ఫిగర్స్ అన్నీ చెప్తాను, మీకు తెలుసా తెలీదా? ప్రైవేట్ 6 నెలలు 5 నెలలు దానికి ఆన్సర్ చెప్తాను. రిక్రూట్మెంట్ చేసిందా లేదా ఆంధ్ర రాష్ట్రం? రిక్రూట్మెంట్ చాలా తక్కువ చేశారు సార్. మీరు చెప్పిన దానికంటే దగ్గర చెప్పలేదు కదా, నేను చెప్పలేదు ఫిగర్ చెప్పలేదు. మీరు ప్రాక్టీసింగ్ డాక్టర్ కాబట్టి ప్లీజ్ డోంట్ టేక్ అఫెన్స్, యువర్ యంగ్ మ్యాన్ డాక్టర్ తిరుమల, డోంట్ టేక్ అఫెన్స్. మీకు దానికి సంబంధించిన సమాచారం ఉంటే ఉందని చెప్పండి, లేకపోతే లేదని చెప్పండి, ప్రాబ్లం ఏం లేదు. ఎంతమంది రిక్రూట్ చేశారు? మీరు ప్రాక్టీసింగ్ డాక్టర్ కాబట్టి ఓకే ఓకే, ఇట్ డజంట్ సీమ్ టు హావ్ ఇన్ఫర్మేషన్. ఫైన్, నో ప్రాబ్లం. ఆంధ్ర రాష్ట్రంలో మీరు అన్న విధంగా 2000 మంది రిక్రూట్ చేయడం జరిగింది. దానికి కౌన్సిలింగ్ కూడా జరిగింది. జవహర్ రెడ్డి గారు ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నప్పుడే ఆ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది, రిక్రూట్మెంట్ జరిగింది. ఆఖరి ఫినిషింగ్ అప్పుడు ఆయన ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ చేస్తుంది కదా ఇవన్నీ కూడా, అప్పుడు ఆయన టీడీడీకి షిఫ్ట్ అవ్వడం జరిగింది. అనిల్ కుమార్ సింఘాల్ గారు టీడీడీలో ఉన్న ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీ హెల్త్ కింద రావడం జరిగింది. సో రిక్రూట్మెంట్ ఫైనల్గా ఆర్డర్స్ అన్ని అండర్ ఎవరైనా అనిల్ కుమార్ సింఘాల్ అప్పుడు కోవిడ్ కోసమా? కాదు రెగ్యులర్ అపాయింట్మెంట్ 2000 మందికి రిక్రూట్ చేసింది ఆంధ్ర రాష్ట్రం. తెలంగాణ రాష్ట్రం 200 మందిని రిక్రూట్ చేసి రిమూవ్ చేసి మళ్ళీ యాడ్ హాక్కి నోటిఫికేషన్ ఇచ్చింది. 2 నోటిఫికేషన్లు చూపించమంటే నేను చూపిస్తాను. బ్రదర్ యూఆర్ ప్రాక్టీసింగ్ డాక్టర్. తెలంగాణ రాష్ట్రం, ఇందాక లక్ష్మీనారాయణ గారు కూడా అదే అన్నారు, రిక్రూట్మెంట్ జరగలేదు లేదా అంతంత మాత్రం అది ఇదంటే, తెలంగాణ రాష్ట్రంలో యాడ్ హాక్గా చేస్తానంటే అసలు ఎవరూ రాలేదు. ఆంధ్ర రాష్ట్రంలో జాయిన్ అయ్యారు. తాత్కాలికంగా తెలంగాణ రాష్ట్రంలో 6 నెలలకి అది ఇది అని చెప్పి, అది కూడా ఏదైతే 6 మెడికల్ కాలేజ్ 7 మెడికల్ కాలేజ్ పర్మిషన్స్ కూడా వాడుకోవాలంటే జాయిన్ అవ్వకపోతే రీసెంట్గా వారం రోజుల కింద కేసీఆర్ గారు రివ్యూ చేసి సరే అయితే ఈ మెడికల్ కాలేజెస్కి వరకు రిక్రూట్ చేయండి అని చెప్పి పర్మిషన్ ఇవ్వడం జరిగింది ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో. ఆంధ్ర రాష్ట్రంలో 16 మెడికల్ కాలేజ్లో నేను 16 అవుతున్నాయి అని అనలేదు, 12 మెడికల్ కాలేజ్ గ్రౌండ్ అయింది, ఫౌండేషన్ అయింది, ఫైనాన్షియల్ ఎలొకేషన్ అయింది. ఉట్టి సెంటర్ చేస్తుందని స్టేట్ ఒక్కటే చేస్తుంది, ఆంధ్ర రాష్ట్రం ఒకటే చేస్తుంది అనట్లేదు. సెంటర్ స్టేట్ ఫండ్స్తో మెడికల్ హాస్పిటల్స్, టీచింగ్ హాస్పిటల్ ఆంధ్ర రాష్ట్రం కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. నాడు నేడు కార్యక్రమం ఆంధ్ర రాష్ట్రంలో ప్రైమరీ హెల్త్ సెంటర్స్, సెకండరీ, టెరిషరీ అండ్ ఈ టీచింగ్ హాస్పిటల్, దీనికి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ కూడా ఉపయోగించుకుంటున్నాం. ఫిషింగ్ హార్బర్స్ 11 అంటే 8 ఫిషింగ్ హార్బర్స్, 8 ఫిషింగ్ ల్యాండింగ్ సెంటర్స్, 3 ఫిషింగ్ హార్బర్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఉపయోగించుకుని కడుతున్నాం. స్టేట్ ఫండ్స్ ముందర చేస్తున్నాం. స్కూల్స్ 1 to 5, 5 to 10, 12 వరకు కూడా స్కూల్స్ కూడా నాడు నేడు కార్యక్రమం బ్రహ్మాండంగా చేస్తున్నాం. సో ఇవన్నీ కూడా చేయడానికి మేము ఒక్కటమే చేయట్లేదు, మా ఫండ్స్తో పాటు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ వైజ్ ఉన్నాయి కాబట్టి తెచ్చుకుని చేసుకోగలుగుతున్నాం. నేను ఫిజికల్గా 5 మెడికల్ కాలేజెస్ కన్స్ట్రక్షన్ ఎలా ఉన్నది నేను చూడడం జరిగింది. నేను ఫిజికల్గా చూసాను. నేను 16 చూడలేదు, లేదా 12 చూడలేదు. నేను ఫిజికల్గా 5 నేను అటువైపు వెళ్ళినప్పుడు ఎక్కడ కడుతున్నారు ఏంటి అని చూడడానికి వెళ్ళడం జరిగింది. జరుగుతున్నది. తెలంగాణ రాష్ట్రంలో ఇంకా మొదలయ్యింది. మనం ఇప్పుడు కోరుకునేది ఏంటి? ఆంధ్ర రాష్ట్రంలో సూపర్ మెడికల్ ఫెసిలిటీస్ ఏదైతే హైదరాబాద్తో కూడిన తెలంగాణ రాష్ట్రంలో సమానంగా రావాలి అనుకున్నప్పుడు ప్రైవేట్ హాస్పిటల్స్, ప్రైవేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ వస్తూ ఉంటాయి. అది వేరే ఆస్పెక్ట్. నేను గవర్నమెంట్గా మా బాధ్యతగా ఓ పార్టీ, ఒక గవర్నమెంట్ నడుపుతున్నాం. మేము ఇంత 16 మెడికల్ కాలేజెస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత స్టార్ట్ చేస్తున్నాము. 1 year 2 yearsలో కంప్లీట్ అవుతాయి, లేకపోతే 3rd yearలోకి మొత్తం 16 కంప్లీట్ అవుతాయి.
సో ఆ విధంగా మేము నడుచుకుంటున్నాం. ఇంకోటి అదే కూడా కాదు, ఎప్పుడైతే గవర్నమెంట్ యాజమాన్యంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నప్పుడు రేపు పొద్దున కార్పొరేట్ హాస్పిటల్స్ వచ్చినా కూడా అవి అడ్డగోలుగా ప్రజల దగ్గర నుంచి పీడించి సొమ్ము వసూలు చేయడానికి కంట్రోల్ అవకాశం మెకానిజం ఉండదు. కదా. ఎందుకంటే గవర్నమెంట్ అనేది ఒక ఫోర్స్ లాగా ఉంటుంది. గవర్నమెంట్ దగ్గర ఇదే విధమైనటువంటి సదుపాయాలు కనుక లభించేట్లయితే ప్రజలు అక్కడి నుంచే తీసుకోవడానికి సిద్ధపడతారు. కాబట్టి ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ అడ్డగోలుగా ప్రవర్తించడానికి అవకాశం ఉండకుండా ఒక చెకింగ్ మెకానిజం లాగా ఉపయోగపడతాయి గవర్నమెంట్ యాజమాన్యంలో ఉండేటువంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్. చంద్రబాబు నాయుడు గారి టైంలో 2014 నుంచి 2019 వరకు ఏదైతే డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ ఉన్నాయో ప్రైవేట్ వ్యక్తులకి దారాదత్తం చేయడానికి ట్రై చేసేసారు కూడా. మీకు తెలుసు, ప్రైవేట్ వ్యక్తులు దారాదత్తం చేసేసారు చంద్రబాబు నాయుడు గారు. తిరుపతిలో అపోలో హాస్పిటల్ గ్రూప్కి, ఆ పక్కనే మన స్వామీజీకి ఇచ్చారు తిరుపతిలోనే. పెద్ద స్వామీజీ కాబట్టి మనం ఎవరేమనలేము. బట్ అంటే అపోలోకి అయితే మటుకు తిరుపతిలో అది ఒకటి ఇవ్వడం జరిగింది, చిత్తూరు జిల్లాలో ఇవ్వడం జరిగింది. అండ్ ఇంకా 2-3 జిల్లాల్లో కూడా ఇవ్వడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. అంటే చూడండి, వ్యత్యాసం చూడండి. చంద్రబాబు నాయుడు గారి హయాంలో గవర్నమెంట్ హాస్పిటల్ని ప్రైవేట్ వ్యక్తులు దారాదత్తం చేస్తే, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ బలోపేతం చేసి స్కూల్స్ అవని, కాలేజెస్ అవని, హాస్పిటల్స్ అవని. ఎస్, కొంత టైం పడుతుంది. మీరు ఇందాక 6%, 4% అంటున్నారు. భారతదేశ బడ్జెట్లో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత కోవిడ్ వచ్చినప్పుడు చర్చించుకున్నప్పుడు అదేంటిది 2%, 3% ఉంది హెల్త్ బడ్జెట్, అయితే 4% ఉన్నది, ఇంత తక్కువ ఉన్నది అని మిగతా దేశాలన్నీ 10% అబోవ్ ఉన్నది, మనం కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి, లేకపోతే ఫెసిలిటీస్ ఇవ్వాలి కోవిడ్ వల్ల. మనం అందరం కూడా లక్ష్మీనారాయణ క్వశ్చన్ చేశారు, నేను క్వశ్చన్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఇవ్వాలి, అది ఇది అని చెప్పి మెడికల్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్కి ఇవ్వాలని మనందరం డిమాండ్ చేసాం. నరేంద్ర మోడీ గారు ఫండ్స్ ఇవ్వడం జరిగింది, సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. అదే కూడా కాదు శ్రీధర్ గారు, ఇంకొక చిన్న విషయం కూడా, మెడికల్ సీటు లక్ష్మణ గారు మీరు కూడా ప్లీజ్ నోట్, మెడికల్ సీటు 1.5 కోట్ల రూపాయలు ఉండేటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఉంటే, అంత డబ్బులు పెట్టి చదువుకొని వచ్చినటువంటి పిల్లలు బయటకు వచ్చిన తర్వాత ఆ డబ్బునంతా రికవర్ చేసుకోవడానికే ప్రయత్నిస్తారు తప్ప వాళ్ళకు చాలా చాలా తక్కువ ధరలో వైద్య విద్యను చదువుకునే అవకాశం కల్పించాలి. అప్పుడే వాళ్ళల్లో కొంత సేవాభావం, కొంత సర్వీస్ చేయాలనేటువంటి మోటో ఉంటుంది తప్ప ఈ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో అయితే డాక్టర్ సుహాసిని గారు, నేను ఒకవేళ తప్పు చెప్పి ఉంటే కరెక్ట్ చేయండి నన్ను. మెడికల్ సీటు 1.5 కోట్లు ఉంది కదా మేడం? ఎస్ సార్ నో, మీరు మ్యూట్ చేశారు ఫోన్ని. ప్లీజ్ అన్మ్యూట్. నాది అన్మ్యూట్ లోనే ఉందండి. ఓకే వినబడుతుంది, ప్లీజ్ గో అహెడ్. అంటే మెడికల్ వైద్య విద్య చదువు అంటే ఒకటి ఓకే, ఏదైతే ఎక్స్ట్రా అమౌంట్స్ తీసుకుంటున్నారో వాటి మీద కంట్రోల్ చర్చ అన్నది అది ఒక డిఫరెంట్. అసలు జరుగుతోంది కదా, అలా జరుగుతోంది కదా. మెడికల్ సీట్ అంటే 1 కోటి రూపాయలు, 1.5, 2 కోట్లు అనే పరిస్థితి ఉంది కదా ఇప్పుడు ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్లో. చాలా ఎక్కువ ఉంది, ఇంకా దారుణంగా ఉంది ఇప్పుడు. దారుణంగా ఉంది. అంటే అన్ని డబ్బులు పెట్టి మెడిసిన్లో చదివినటువంటి పిల్లవాడో పిల్లను వాడు బయటకు వచ్చిన తర్వాత వాడు ఏం చేస్తాడు? ఆ డబ్బులను రికవర్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. చాలా ఇన్హ్యూమన్గా డబ్బు సంపాదించడానికి ప్రయత్నం చేస్తాడు. కాబట్టి దాన్ని మొదటి దెబ్బలోనే కనుక ఎదుర్కొనేట్లయితే 16 కళాశాలలు పెట్టి బ్రహ్మాండంగా వచ్చేసి అత్యంత చౌకగా కనుక వైద్య విద్యను నేర్చుకునే ప్రయత్నం కనుక నేర్పే అవకాశం కనుక కల్పించామనుకోండి మనం, మన తర్వాత తరాలకి వాళ్ళు మంచిగా సేవ చేస్తారు. ప్లీజ్ గో అహెడ్. అది మీరు ఇది చాలా ముఖ్యమైన పాయింట్ అండి. ఐ థింక్ వైసీపీ వారు కూడా వింటున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇది చాలా పెద్ద ఎత్తున కలెక్ట్ అవుతున్న విషయం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి చేరాలి ఎక్కడైనా సరే. ఎందుకంటే ఇప్పుడు టికెట్స్ పైన ప్రతి ఇష్యూ మీద వీళ్ళు దృష్టి సారించి వాళ్ళ చేతుల్లోకి తీసుకుని ఏదైతే కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారో, ఇక్కడ అన్నిటికన్నా ముఖ్యం సినిమా టికెట్లు ఏముంది, అది 400, 500తో క్లోజ్ అయిపోతుంది. అన్నిటికన్నా ముఖ్యం ఈ మెడికల్ సీట్స్ విషయంలో కనుక దృష్టి సారించి ఇది గవర్నమెంట్ నిజంగా టేకప్ చేసి చాలా గవర్నమెంట్ రేట్స్ కి ఇంతంత మరీ అతి మితిమీరిన రేట్స్ కాకుండా అందరికీ అందుబాటులో ఉంటే బాగుంటుందని మా ఉద్ది. అండ్ ఇంకొకటి అండి, ఇందాక ఎంత తీశారు, ఎంత మనం రిక్రూట్మెంట్ జరిగింది ఆంధ్రప్రదేశ్ లో అన్న దానికి విషయంలో చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అండి. దిస్ ఇస్ రిగార్డింగ్ నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా ఒక ఆంధ్రప్రదేశ్ లోనే ఈ పథకంలో
6,792 ఒప్పంద ఉద్యోగాలు భర్తీ జరిగింది. దిస్ ఇస్ ఆన్ రికార్డ్ అండి. ఇది 54 స్పెషలిస్ట్ వైద్యులు, 683 మెడికల్ ఆఫీసర్స్, 1062 స్టాఫ్ నర్సులు, 380 ల్యాబ్ టెక్నీషియన్స్, 384 పారామెడికల్, 3,393 మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్, 42 ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ అండ్ 794 సపోర్టింగ్ స్టాఫ్. అంటే దిస్ ఈస్ ద సపోర్ట్. This is also the support given by central government to the state. That is exclusively to Andhra Pradesh. And one more thing. Yeah. కోవిడ్ లో ఇంకొకటి ఏంటంటే టాక్సెస్ 12 to 18% ఉన్నది. కోవిడ్ అప్లయన్సెస్ మీద 5% కి తగ్గించేసిన ఘనత కూడా. అంటే మనము విరివిగా వైద్యానికి సంబంధించిన విషయంలో చేయూత అది చాలా గొడవల తర్వాత, చాలా చర్చనీయాంశాల తర్వాత, చాలా లాగర్ హెడ్స్ తర్వాత జరిగింది. అది ఒకటండి. ఒక్క నిమిషం డాక్టర్ గారు, ఒక్క నిమిషం. అలా కాదండి డాక్టర్ గారు, మీ రౌండ్ వచ్చేస్తుంది. ఒక్క నిమిషం. Now let Sridhar continue. Small interruption is permitted and allowed. ఇంకా శ్రీధర్ గారు అవ్వలేదా? లేదు కదా, ఆయన సెకండ్ రౌండ్ ఆయనతోనే స్టార్ట్. అంటే కానీ మీరందరూ కూడా కోట్లను మాట్లాడుతున్నారు కానీ ఈ యూపీఐలో స్టార్ట్ అయిన నీట్ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. నీట్ అన్నది యూపీఐ 2లోనే స్టార్ట్ అయ్యింది. అంటే మొత్తం భారతదేశంలో ఉన్న మెడికల్ కాలేజెస్ అన్నీ కూడా ఒక సింగిల్ ఎగ్జామ్తో అడ్మిషన్స్ ఇవన్నీ జరిగింది. ఫీజులు కూడా ఫిక్స్ చేయడం జరిగింది. ఇదివరకు రోజుల్లో మీరు అన్న విధంగా 1-2 కోట్లు ఎక్స్ట్రా తీసుకునేవారు. ఈరోజు గవర్నమెంట్ మొత్తం భారతదేశంలో గవర్నమెంట్ ఫిక్స్ చేసిన రేట్లు ఏంటంటే 35,000 నుంచి 65,000 వరకు గవర్నమెంట్ కాలేజెస్కి 12 అంటే ఏ కేటగిరీ గవర్నమెంట్ సీట్స్, దెన్ బి కేటగిరీ సీట్స్ ఏమో 12.5 lakhs దాన్ని నోషనల్గా పెంచుతున్నారు. ఏ రాష్ట్రం ఆ రాష్ట్రం ఫీజులు. దెన్ నెక్స్ట్ ఏమో 20 lakhs అన్నది. ఈ 3 ఫిగర్స్ ఏమన్నా నోషనల్గా ఇన్ఫ్లేషన్ ప్రకారంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఆ ఫీజులు పెంచవచ్చు. బట్ ఇది ఫీజు భారతదేశంలో అత్యధికంగా అఫీషియల్గా ఫీజు నీట్ మెడికల్ ఎంబీబీఎస్ సీట్కి పూనాలో ఉన్న కాలేజ్, ముంబైలో ఉన్న కాలేజ్, బీజేపీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్దే ఆ 2 కాలేజీలు. దానికి 24 lakhs 25 lakhs పర్ ఇయర్. మీరు మొత్తంకి కింద 5 సంవత్సరాలు కలిపి కోట్ అవుతుంది అది ఇదంటే అవుతుంది. ఎందుకంటే కేటగిరీ సి సీట్ అది. ఇప్పుడు నీట్లో అడ్మిషన్స్ జరుగుతున్నప్పుడు మీరు ఇదివరకున పాత రోజుల్లాగా మేనేజ్మెంట్ కానీ వాళ్ళు తీసుకునే ఆస్కారం పూర్తిగా తగ్గిపోయింది. కానీ కొన్ని మేనేజ్మెంట్లు, కొన్ని సంస్థలు నాట్ ఓన్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా చాలా చోట్ల కూడా మెరిట్ ఉన్న స్టూడెంట్ చేత అడ్మిషన్ తీసుకుని అతను వేకేట్ చేపించి, లాస్ట్ మినిట్లో వేకేట్ చేపించి ఆ సీట్ని అమ్ముకుంటున్నారు ఈ రోజుకి కూడా. అదొకటి. రెండోది ఏంటంటే కొన్ని కాలేజెస్కి ఈ రోజు కూడా ఈ మేనేజ్మెంట్ గోల్ లాభం అలా కాదు, నాకు కొంచెం స్మెల్ తగులుతుంది. కాదు వినండి పూర్తిగా వినండి. కొన్ని కాలేజెస్లో సీట్ ఫిల్ కాని వాళ్ళు మిస్అప్రోప్రియేట్ చేస్తున్నారు. ఇది రిఫార్మ్స్లోకి నీట్ ఎగ్జామ్స్ వల్ల ఫీజు కంట్రోల్ జరుగుతుంది అన్ని రాష్ట్రాల్లో కూడా, సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్. స్టాలిన్ గారు అర్బన్ రూరల్ డివైడ్ అన్నది ఉన్నది. రూరల్ పిల్లలకి ఏదైతే నీట్ ఎగ్జామ్లో ఇంగ్లీష్లోనూ తమిళ్లో వస్తాయని కన్ఫ్యూజ్ అవుతున్నారు కాబట్టి నీట్ ఎత్తేయాలని చెప్పి అక్కడ తమిళనాడులో పిల్లలు చాలామంది చనిపోయారు కాబట్టి గత 2-3 సంవత్సరాలు బిఫోర్ స్టాలిన్ ఆల్సో అప్పటి నుంచి గొడవలు జరుగుతున్నాయి కాబట్టి వారు 9 రాష్ట్రాలకి లెటర్ రాయడం జరిగింది స్టాలిన్ గారు. నీట్ ఎత్తేయాలి, అసలు భారతదేశానికి కుదరదు అనేది. అదొక సెపరేట్ చర్చ. ఆంధ్ర రాష్ట్రం అదే అంటే మీరు అది లేవనెత్తారు కాబట్టి చెప్తున్నా, అది సెపరేట్ అంశం. అది ఏమవుతుందో ఫ్యూచర్లోనే చూడాలి. ఆంధ్ర రాష్ట్రంలో క్లియర్ కట్గా మీరు ఏదైతే ఇందాక అన్నారో విద్య, వైద్యం అన్న దాని మీద దృష్టి పూర్తిగా కేంద్రీకరించాం. తెలంగాణ ఫైనాన్షియలీ హైదరాబాద్తో కూడిన తెలంగాణ ఉన్నా కూడా ఆ రాష్ట్రం కూడా మనం ఫాలో అయ్యే స్థితిలోకి వచ్చింది. మీరు చాలా చిన్నగా అనుకుంటున్నారు. 16 మెడికల్ కాలేజెస్, టీచింగ్ హాస్పిటల్స్ ఇవన్నీ అంటే వెరీ బిగ్ నంబర్. నేను 2000 రిక్రూట్మెంట్ క్లియర్గా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం చేశారు. ఆ నేషనల్ హెల్త్ మిషన్లోకి వర్కౌట్ అయ్యే ఆ ఫిగర్స్తో పాటు 6,000 అని చెప్పారు. తిరుమల గారు ఏమంటున్నారు, రిక్రూట్మెంటే జరగలేదు ఆంధ్ర రాష్ట్రంలో అని చెప్పి బ్లాంకెట్గా అన్నారు. నేను అదే అన్నాను, ఫిగర్స్ అన్నీ చెప్పమంటే మొత్తం స్టేట్మెంట్ ఉన్నది, అది కూడా చెప్పేవాడిని. అంటే సెంట్రల్ గవర్నమెంట్ నేను ఇందాక ఏమన్నాను, నేను స్కూల్స్, కాలేజెస్, మోడర్నైజేషన్, నాడు నేడు, హాస్పిటల్స్, ప్రైమరీ హెల్త్, సెకండరీ టీచింగ్ హాస్పిటల్స్, గవర్నమెంట్ హాస్పిటల్స్ సెంట్రల్ గవర్నమెంట్ అసిస్టెన్స్ తీసుకుని కడుతున్నాం కూడా నేను ఓపెన్గా చెప్పడం జరిగింది.
మిగతా ఇప్పుడున్న మెడికల్ కాలేజ్ అవ్వచ్చు, ప్రతి హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ తరహాలో చేయాలని పునరుద్ధరించాలని మేము కోరుకుంటున్నాం ఈ రోజు. రైట్ అది ఇప్పుడు అందరూ కోరుకుంటారు జిల్లాలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కావాలని కోరుకుంటున్నాం. రైట్ అంటే పేదవాడికి వైద్యం అందించాలి. అదే బ్రదర్, మీరు అంటున్నారు సర్ప్రైజింగ్లీ ఏంటంటే కన్వీనియంట్ గా తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా వైసీపీ టార్గెట్, జగన్మోహన్ రెడ్డి గారు టార్గెట్, అపోజిషన్ లీడర్ టార్గెట్, ఇప్పుడు ప్రభుత్వంలో వచ్చింది కూడా మేమే టార్గెట్. చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాలు మీరు అలయన్స్ లో ఉన్నారు, ఏనాడు ఎందుకు క్వశ్చన్ చేయలేదు? ఆ మాటకు వస్తే బీజేపీతో కూడా అలయన్స్ లో ఉన్నారు, ఎందుకు బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు మీకు తెలుసు సార్, మీరు ఏదండి అప్పుడు మీరు ఎక్కడ ఉన్నారో మీకు తెలుసు. అలా కాదు బ్రదర్, అలా కాదు. ఈ రోజు పాయింట్ ఆఫ్ డిస్కషన్ వచ్చినప్పుడు ఏంటంటే ఎక్కడ ఉన్నామని కాదు, అంటే నేను అనేది అది అంత అవసరం లేదు. నేను అనేది ఏంటంటే పార్టీ పరంగా మనం లేవనెత్తిన అంశాలు, ఇప్పుడు స్టీల్ ప్లాంట్ తీసుకున్నాం అనుకోండి, లేవనెత్తాలి కదా. అదే నేను అంటున్నాను, సెంట్రల్ గవర్నమెంట్ అది ఒక ఒపీనియన్ ఉంది, పార్టీ పరంగా మనం లేవనెత్తాలి. సార్ పార్టీ పరంగా మేము మాట్లాడడం లేదు, ప్రజా ఆరోగ్యాల పరిరక్షణ కిందే ఒక వైద్యుడిగా నేను అడుగుతున్నాను. అంటే బ్రదర్, నువ్వు కన్వీనియంట్ గా నాకు తెలియదు లేకపోతే ర్యాండమ్ గా అనకూడదు కదా, అందుకు ఇన్ అడిషన్ టు 11 కాలేజీలు ఏవైతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నాయో ఆంధ్ర రాష్ట్రంలో, విభజిత విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో ఉన్నవి కాకుండా 16 పెడుతున్నాం. అవన్నీ కూడా వెనకబడిన జిల్లాల్లో వస్తున్నాయి. నేను ఇందాక ఈఎస్ఐ హాస్పిటల్ ఎక్కడ వస్తుంది, విజయనగరం జిల్లాలో వస్తున్నది. విశాఖపట్నంలో ఆల్రెడీ ఉన్నాయి, నేను చెప్పాను 6 సెంటర్స్ ఎలాగే ఎక్స్పాండ్ చేస్తున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ప్రకారం ఈఎస్ఐ వస్తున్నది. అది నేను అంటే మేము ఉట్టి మంగళగిరి, ఉట్టి విజయవాడ, అమరావతి, గుంటూరు కాదు, మాకు యావత్ ఆంధ్రప్రదేశ్ ఏదైతే మొత్తం జిల్లాలు ఉన్నాయో పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీగా బేస్ చేసుకుని మేము డెవలప్ చేయాలనే ఉద్దేశంతోనే అన్ని యాక్టివిటీస్ ఆ విధంగా చేస్తున్నాం. నేను ఒక్క చిన్న సింపుల్ ఆంధ్ర రాష్ట్రానికి మేజర్గా అడ్వాంటేజ్ ఏమున్నది, సీ కోస్ట్ ఉన్నది, మేజర్గా రెవెన్యూ వచ్చేది ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ యాక్టివిటీ ఏంటి, ఫిష్, ప్రాన్, ఇవన్నీ కూడా. దానికి ఫోకస్ ఇచ్చారా చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాల్లో? ఇవ్వలేదు కదా. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఉంది. కాదు అంటే ఎందుకు చెప్తున్నానంటే, మనం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన వెంటనే 8 ఫిషింగ్ ల్యాండింగ్ సెంటర్స్. బ్రదర్ ఇప్పుడు కృష్ణమోహన్ గారు అయితే కొంచెం టాలరేట్ చేస్తాను, నువ్వు అన్నావు అనుకో నిజాలు చెప్పేస్తాను, చంద్రబాబు నాయుడు మీరు ఒకటే అది ఇది. అందుకు 8 ఫిషింగ్ హార్బర్స్, 3 ఫిషింగ్ ల్యాండింగ్ సెంటర్స్ ఏవైతే పెడుతున్నామో అది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ తోనే ఈరోజు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ యాక్ట్ కింద మత్స్యకారులకు ఉపయోగకరంగా, టూరిజంకి ఉపయోగపడంగా అవన్నీ చేస్తున్నాం. నేను అనేది అది మా థాట్ ప్రాసెస్ అంతా కూడా ఎకానమీని ఎలా డెవలప్ చేస్తూ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసే విధంగా. మిస్టర్ శ్రీధర్, థ్యాంక్ యూ. డాక్టర్ సుహాసిని గారు, మీ నాయకుడు అంటే కొంచెం పక్కకి వెళ్దాం, ఒక్క అడుగు పక్కకి వెళ్దాం. ఆంధ్ర నుంచి మీ నాయకుడు చాలా బ్రహ్మాండమైనటువంటి ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు మొన్న. ఏంటది, ఈ విద్య, వైద్యం, ఈ రెండింటినీ కూడా తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాబోతుంది, ఈ రెండింటినీ కూడా పూర్తిగా వాట్ ఇస్ దాట్ ప్రైవేట్ కంట్రోల్లోకి గవర్నమెంట్ కంట్రోల్లోకి తీసుకొని వచ్చేస్తాము అని అంటూ అన్నారు. ఎనీ కామెంట్ ఆన్ దాట్? చాలా వెరీ ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ చూశాను నేను ఈరోజు మార్నింగ్. విద్య, వైద్యం, ఎందుకంటే హైదరాబాద్లో కార్పొరేట్ తెలంగాణలో బై ఛాన్స్ విల్ బి ఆన్సర్డ్ బై అది కరెక్ట్ బానే ఉంది, కానీ అందుకే నేను చిన్న డీవియేషన్ అది I don't want to mess it up. We should better not to mess it up. ఏ స్టేట్ ఇష్యూ ఆ స్టేట్ కి మనం కరెక్ట్ అనుకోండి. ఎందుకంటే ఇది డెఫినెట్లీ నేను అనేది మీరు ఒక్కటి, మై రిక్వెస్ట్ ఇస్, ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రతిదీ తెలంగాణలో చేయలేదు కాబట్టి మేము ఇలా చేసాం, వాళ్ళకి అనుకూలంగా ఉన్నప్పుడు కంపారిజన్స్ పాజిటివ్ గా చేసుకుని, అనుకూలంగా లేనప్పుడు అసలు తెలంగాణ చేసిందని మేము ఎందుకు చేయాలి అని అనుకుని, ఇలాంటివి కూడా బెటర్ నాట్ టు టాక్ ఇన్ దట్ వే అని మేము. why do they want to compare with Chandrababu Naidu garu and Telugu-Desam? I don't understand. No. Here I am not comparing with Chandrababu rule regime. No. నేను అన్నది చేస్తారండి ఆయన వైసీపీ ఆయన. ఇప్పుడు నేను చంద్రబాబు నాయుడు అన్నప్పుడు బీజేపీతో కలిపే చంద్రబాబు నాయుడు అంటున్నాను. బీజేపీతో కలిపిన చంద్రబాబు నాయుడు ఏం చేశారు 5 సంవత్సరాలు అయితే 4 సంవత్సరాలు, మీకు అర్థమైందా? ఓకే ఇక్కడ తెలంగాణలో ఎడ్యుకేషన్, ఒక్క నిమిషం మేడం, సుహాసిని గారు, డాక్టర్ సుహాసిని గారు, తెలంగాణలో కార్పొరేట్ విద్య అనేటువంటిది 3 పూలు 6 కాయలు కాదు, 6 పూలు 12 కాయలు 16 కాయలు అట్లా అవుతుంది. అలాగే ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి కార్పొరేట్ హాస్పిటల్స్ కూడా అలాగే ఉన్నాయి. మొత్తాన్ని కూడా
ప్రభుత్వ పరం చేసేస్తాం, ప్రభుత్వ యాజమాన్యంలోకి తీసుకొస్తాం అనేటువంటిది చాలా పెద్ద వార్త, అది చాలా సంచలనాత్మకమైనటువంటి వార్త. అందుకని మీరు ఏమైనా కామెంట్ చేస్తారా అని ఛాయిస్ తోటి అడిగాను. ఎనీవే మంచిదే కదా, పాజిటివ్ స్టేట్మెంట్, గుడ్ సైన్ కాబట్టి వెల్కమ్ చెప్తారు డెఫినెట్. ఎందుకంటే వాజ్పేయి గారే అన్నారు ఉచితంగా ఏది ఇవ్వకూడదు ఎక్సెప్ట్ విద్య, వైద్యం, అండ్ చాలా మంచి స్టేట్మెంట్ చెప్పారు వాజ్పేయి గారు. కాబట్టి అటువంటివి కన్ఫైన్ అవ్వాలి, ఉచితంగా అన్నిట్లోకి వెళ్ళకూడదు అని చెప్పి. సో అది మనం ఇంపార్టెంట్ గా, అందుకని ఎంతసేపు మాది సిద్ధాంతపరంగానే స్టేట్మెంట్స్ ఉంటాయండి ఏ స్టేట్ లో చూసినా మీరు అబ్జర్వ్ చేస్తే. సో విద్య వైద్యం పైన కాన్సన్ట్రేట్ చేయడం అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ఎనీ స్టేట్ జనరల్ గా మాట్లాడాల్సి వస్తే వన్ ఆఫ్ ది వండర్ఫుల్ వరల్డ్స్ బిగ్గెస్ట్ వ్యాక్సినేషన్ డ్రైవ్ సక్సెస్ఫుల్ గా మనం క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నది, రీచింగ్ 100 crores మన ఒక్క ఇండియా మాత్రమే. ఎంత విమర్శలు ఎదుర్కొన్నాం విత్ ఇన్ 2 weeks అండి. అసలు ఇండియాలో ఉన్న ఆర్థిక వ్యవస్థకి, ఇండియాలో ఉన్న పరిస్థితులకి, ఇండియాలో ఉన్న వెనుకబాటుతనానికి మన దేశంలో హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా లేదండి. దానిపైన ఇంపార్టెన్స్. అలాంటి సమయంలో ఒక పక్కన అగ్రరాజ్యమైన అమెరికాలోనే 33 కోట్ల మందిలో 7.8 లక్షల చావులు చూస్తే ఇక్కడ 130 కోట్లలో 4.5. అంటే నేను ఎంత మనం వీఆర్ సూపర్ సక్సెస్ ఇన్ దాట్. అండ్ మనం పరికరాల్ని, మనం కిట్స్ కానీ, డయాగ్నోస్టిక్ కిట్స్ అండ్ హ్యాండ్ శానిటైజర్స్, ఎవ్రీథింగ్ వాట్సాట్, ఈవెన్ వ్యాక్సినేషన్ కూడా మనం ఇండిజినియస్ గా ప్రొడ్యూస్ చేసామంటే ఇదంతా కూడా మా కేంద్ర ప్రభుత్వ హయాంలో జరిగింది. అంటే ఖచ్చితంగా వీ నీడ్ టు క్లారిటీగా మనం హెల్త్ విషయంలో ఎంత సక్సెస్ఫుల్ గా ఉందో, మీరు కేవలం మీరే ఓన్ చేసుకుంటే ఒక్క నిమిషం ఇంటర్ఫియర్ అవ్వాలి. మీరు ఎప్పుడు ఇచ్చినా ఒక్క నిమిషం ఇంటర్ఫియర్ అవుతాను. డెఫినెట్లీ అండి. రీజనల్ గా మేమన్నది ఫస్ట్ నుంచి మేము ప్రతి రాష్ట్రానికి కూడా రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత తీసుకుని చేసిన చోట ఒక్కొక్క స్టేట్ ఐకానిక్ స్టేట్ గా నిలిచింది. అలా కొంచెం మన స్టేట్ కూడా కొంచెం జాప్యమైన తర్వాత అందిపుచ్చుకుని ఖచ్చితంగా మనం కూడా కేంద్రానికి సహకరిద్దాం అన్న మోడ్ లో వీళ్ళు వెళ్ళడానికి ప్రయత్నం చేశారు. కానీ ఆక్సిజన్ కిట్స్ కానీ ఇప్పుడు మీరు చెప్తున్నారు వెనకబడిన జిల్లాల్లో ఎక్కడో ఏవో ఈఎస్ఐ హాస్పిటల్స్ వస్తున్నాయని. ఎక్కడెక్కడ వస్తున్నాయో ఒకసారి మీరు అనౌన్స్ చేశారనుకోండి, ఆ జిల్లాల వాళ్ళు కూడా ఆనందపడతారు. ఎందుకంటే మొన్ననే అరకు, పాడేరు ఎంత చాలా భయానక పరిస్థితుల్లో ఉందంటేనండి ఏజెన్సీ ఏరియాస్ మనం చూస్తున్నాం. అక్కడ డెలివరీ కూడా సడన్ గా వెళ్ళాలంటే హాస్పిటల్సే కాదు, రోడ్స్ కూడా లేక అక్కడి నుంచి వాళ్ళు దీని మీద మోసుకొచ్చి ఒక అమ్మాయిని మనం వీడియోలో అంతటి దయనీయమైన పరిస్థితుల పట్ల కూడా దృష్టి సారించాలి. అటువంటి ప్లేసెస్ లో హాస్పిటల్స్ ఆర్ మోర్ రిక్వైర్డ్ అండి. మనం ఏదో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ గురించి అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ గురించి అండ్ ఇట్లాంటి బిగ్ స్టేట్స్ లో, బిగ్ సిటీస్ లో కూర్చొని మనం మాట్లాడడం కాదు, ఏజెన్సీ ఏరియాస్ లో కూడా కొంత దృష్టి సారించి అటువైపు కూడా ఇటువంటి హాస్పిటల్స్ రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అమ్మ, మీరు ఇందాక సింగిల్ గా క్లెయిమ్ చేశారు భారతదేశానికి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి, బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్. కానీ మీరు ద్వంద్వ వైఖరి, వ్యాక్సిన్కి వచ్చేటప్పుడు స్టేట్కి ఒక రేటు, సెంట్రల్ గవర్నమెంట్కి ఒక రేటు, తర్వాత మీరే కొనుక్కోండి అన్నారు. మళ్ళీ తర్వాత వ్యాక్సిన్ కంపెనీలకి మాకే అమ్మాలన్నారు. అప్పుడు సుప్రీంకోర్టు ప్రశ్న వేయనివ్వండి. ప్రశ్న ఆయన వేయనివ్వకుండానే మీరు దూకేస్తారంటే ఎట్లా? పెద్ద పుల్ల ఆగండి, ఆయన వేయనివ్వండి. ఆన్సర్ తప్పు, అది ఆన్సర్ తప్పు. ఇది చాలా అన్యాయం, ఇది చాలా అన్యాయం. ఆయన ప్రశ్నను ఆయన అడగనివ్వండి. కృష్ణమోహన్ గారు ఆయన సైడా కాదు, ప్రజల సైడ్, ప్రజల కోసం అడుగుతున్నాను. మీరు దాడి చేయండి, మీరు దాడి చేయడానికి నేను సహకరిస్తాను. తప్పు మాట్లాడితే ఖండించాల్సిన అవసరం ఉంది కృష్ణమోహన్. తప్పు మాట్లాడినివ్వండి, తప్పో ఒప్పో మాట్లాడినివ్వండి. కాదండి, రాష్ట్రాల్ని ఆల్రెడీ మాట్లాడేశారు. రాష్ట్రాలను కొనుగోలు చేయమని చెప్పామా? మాకు మా చేతుల్లో మాకు ఫ్రీడమ్ ఇవ్వండి, మాకు కొనుక్కునే హక్కు ఇవ్వండి, అంతా మీ చేతుల్లోనే పెట్టేసుకున్నారని ఎవరు అర్జించింది? మీరు. తర్వాత ఇచ్చారా లేదా? కావాలి, మేము చేసాము, మేమే కొనుక్కుంటాం అని అర్జించింది మీరు, మర్చిపోకండి. రైట్, ఇచ్చారు కదా. ఇచ్చిన తర్వాత కంపెనీలకి ఏమన్నారు? అమ్మద్దు అన్నారు. మళ్ళీ రేట్ ఏమో డిఫరెన్స్ రేట్ పెట్టారు. సుప్రీంకోర్టులో ఆర్గ్యుమెంట్స్ అయిన తర్వాత ఒకే వ్యాక్సిన్ స్టేట్ గవర్నమెంట్కి ఒక రేటు, ప్రైవేట్ హాస్పిటల్కి ఒక రేటు, సెంట్రల్ గవర్నమెంట్కి ఒక రేటు, ఇది ఎక్కడ న్యాయం అని చెప్పంటే
దెన్ సుప్రీంకోర్టు ఆర్గ్యుమెంట్స్లో వై లెట్ సెంట్రల్ గవర్నమెంట్ పర్చేస్ ఎవ్రీథింగ్ అండ్ హ్యాండ్ ఇట్ ఓవర్ టు ఏపీ కన్సర్న్ గవర్నమెంట్స్ అండ్ డిడక్ట్ దట్ అమౌంట్ ఫ్రమ్ ద కలెక్ట్ ఫ్రమ్ ద స్టేట్ గవర్నమెంట్స్ అన్నారు. ఇవన్నీ మర్చిపోతే అప్పుడు సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చిన తర్వాత అప్పుడు మేమే ఇస్తామని చెప్పి ఇంతకాలం అయింది. ఇప్పుడు దాకా 92 కోట్ల మందికి ఇచ్చారు. అది కూడా ఎంత ఒఫీషియల్ స్టేట్మెంట్ కూడా 92 కోట్లు అంటున్నారమ్మా. ఎందుకు చక్కగా చెప్పలేకపోతున్నారు? 30 కోట్ల మందికి 2 డోసులు ఇచ్చారు అంటే 60 కోట్లు అక్కడికి వెళ్ళిపోయినాయి. అంటే ఎంతమందికి ఇచ్చారు భారతదేశంలో? ఎంత దారుణం. చాలా బాగుంది. మీరు కాదు, మీరు ఎక్కడ మీరు గణాంకాలు చెప్పాలో దేనికి చెప్పకూడదో చాలా తెలిసిన ప్రజలకి తెలియాలి కదా. కాదు 92 కోట్లు కాదు, 130 140 కోట్ల మందికి 92 కోట్ల మందికి వ్యాక్సిన్ ఇచ్చేసామనంటే ఒక డోస్తో సరిపోదు, 2 డోసులు కావాలని చెప్పి మీరు రికమెండ్ చేసిన తర్వాత బూస్టర్ డోసులు ఇజ్రాయెల్, యూరోప్లో అంతా, అమెరికాలో ఇస్తా ఉంటే ఒక డోసు ఇచ్చి సరిపెట్టేసామని అంటే ఎలా కుదురుతుంది? 2 డోసులు ఇచ్చింది 30 కోట్ల మందికే అంటే 60 కోట్లు అక్కడికి వెళ్ళిపోయినాయి. అంటే మొత్తానికి భారతదేశంలో 60 కోట్ల మందికే 30 కోట్లు 2 డోసులు, 30 కోట్లకి ఒక సింగిల్ డోస్ అయింది. ఈ రోజు 60 కోట్ల వరకే ఇచ్చారు. ఇంకా 60-70 కోట్ల మందికి ఇంకా ఇవ్వలేదు. అందులో చిన్నపిల్లలకు కూడా ఉన్నారు. చిన్నపిల్లలకి వ్యాక్సిన్ ఇవ్వాలా లేదా అని స్టాండ్ తీసుకోలేని దుస్థితిలో ఉంది సెంట్రల్ గవర్నమెంట్. ఇవ్వాలా లేదా అసలు డిసైడ్ చేయాలా లేదా అనే స్థితిలో ఉన్నది. ఇతర దేశాల్లో చిన్నపిల్లలకి అందరికీ ఇస్తా ఉంటే ఫైజర్ కొనాలా లేదా అని కూడా డిస్కషన్లో ఉన్నారు. ఇవ్వాలా లేదా అని పాలసీ పెరాలిసిస్, పిల్లలకి వ్యాక్సిన్ ఇవ్వాలా లేదా అన్న దాని మీద పాలసీ పెరాలిసిస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫేస్ చేస్తుంది. మనకి కూడా థాట్ పెరాలిసిస్ ఉండకూడదండి. దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పారు అసలు ఇంతకాలం ఎందుకు పడుతుంది సెకండ్ డోస్ కి? కోవిషీల్డ్ లో 84 డేస్ ఆఫ్ గ్యాప్ ఉంది ఫస్ట్ అండ్ సెకండ్ డోస్ కి. ఎలిజిబిలిటీ కావాలి కదా. అండ్ ఇంకొకటి మీరు చాలా మంచి పాయింట్ రైస్ చేశారు, ఓన్లీ 1 వ్యాక్సినేషన్ అయింది. 1 వ్యాక్సినేషన్ అసలు ఫస్ట్ వేవ్ లో వ్యాక్సినేషన్ తీసుకోకపోవడం వల్లనే కదా ఇలాంటి వాళ్ళు ఎవరెవరో అసలు ఫస్ట్ డోస్ దిస్ ఇస్ బీజేపీ వ్యాక్సిన్, మోడీ వ్యాక్సిన్ అని పిచ్చి ప్రలాపనలు చేసిన మూలాన లేని. మీరు రాష్ట్రాల్లో ఎలక్షన్ ఎజెండాలో మమ్మల్ని ఎన్నుకుంటే మేము వ్యాక్సిన్ ఇస్తాము ఫ్రీగా అని చెప్పిన వాళ్ళు మీరు. రెండోది ఏంటంటే హిందుత్వ ఎజెండా కింద వ్యాక్సినేషన్ తీసుకుని వెళ్ళేటప్పుడు భారతదేశంలో ముస్లింలు వ్యతిరేకించారు, కొన్ని గ్రూప్స్ వ్యతిరేకించారు వ్యాక్సిన్ తీసుకోవడానికి మత పద్ధతిని. అవంతా కూడా హ్యాండ్ హోల్డింగ్ చేయడంలో సెంట్రల్ గవర్నమెంట్ ఫెయిల్ అయింది. ఏదైతే 50,000 సుప్రీంకోర్టు మీరు అసలు కాంపెన్సేషన్ ఎంత ఇస్తారు కోవిడ్ కి చనిపోయిన వాళ్ళకంటే ఇవ్వలేము, మా డబ్బులు ఇవ్వాలంటే అలా కుదరదు, ఇవ్వాలి అని చెప్పన్న తర్వాత రీసెంట్ గా సుప్రీంకోర్టు డెసిషన్ ఏమని ఇచ్చింది? 50,000 ఖచ్చితంగా ఇవ్వాలి కోవిడ్ ఆ టైంలో చనిపోయిన వాళ్ళకి ఆ టైంలో అన్నది ఇచ్చారు. సరే అది మరి నేను ఒప్పుకోనేమో కానీ బట్ సుప్రీంకోర్టు అయితే అదే జడ్జిమెంట్ ఇచ్చింది. అదే సుప్రీంకోర్టు అయితే అదే జడ్జిమెంట్ ఇచ్చింది. దానికి స్టేట్ గవర్నమెంట్స్కి ఎంత ఫండ్స్ ఇస్తారు సెంట్రల్ గవర్నమెంట్, అదొకటి. రెండోది ఏంటంటే అమ్మా నేను తెలియాలని చెప్తున్నాను ప్రజలకి. ఈ రోజుకి కూడా యూరోప్లో మొన్న వాళ్ళు వినిపించుకోవట్లేదు. ఏంటి మన భారతీయులు కానీ యూరోప్కి వెళ్తే, ఇంగ్లాండ్కి వెళ్తా ఉంటే 14 రోజులు హోటల్లో ఉండాలి, 14 రోజులు క్వారంటైన్లో ఉండాలంటే బోలంత ఖర్చు, ఇదంతా కూడా బిజినెస్ కానీ చదువుకునే వాళ్ళు. మొన్న నరేంద్ర మోడీ గారు ఫెయిల్యూర్ వలన తిరిగి ఏమన్నారు? మీరు వినకపోతే మేము 14 రోజులు యూరోప్ నుంచి వచ్చారు, ఇంగ్లాండ్ నుంచి వచ్చారు, మేము క్వారంటైన్ చేస్తామని అన్నారు. అంటే అక్కడ ఫెయిల్యూరే కదా డిప్లొమసీ అందరితో చేస్తున్నప్పుడు అది ఎందుకు సాల్వ్ చేయలేకపోయారు మీరు? మీకు ఇంకొక ముఖ్యమైన ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నాను. యుఎస్ కూడా ఇవాళకి 60% వ్యాక్సినేట్ అయింది. ఆ విషయం తెలుసా మీకు? దట్ ఈస్ నాట్ ద ల్యాబ్స్ ఆఫ్ ది గవర్నమెంట్. అసలు ప్రజలు కూడా వాళ్ళు అసలు ప్రిపేర్ అయ్యి ముందుకు రావాలి. సి 1 డోస్ వ్యాక్సినేషన్ ఈజ్ ఆల్సో ఏ వ్యాక్సినేషన్. మన దగ్గర ఆ ప్రాబ్లం లేదు కదా మేడం. పీపుల్ ఆర్ విల్లింగ్, పీపుల్ ఆర్ మోర్ దాన్ విల్లింగ్ మేడం. People are more than willing to take. అదే సెకండ్ వేవ్ తర్వాత ఇప్పుడు బెటర్ గా ఉంది. అవర్ కంట్రీ ఇస్ ఫార్ బెటర్. మనం అవేర్నెస్ క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యాం, ఫ్రీ వ్యాక్సినేషన్ ఇవ్వడంలో సక్సెస్ అయ్యాం, వ్యాక్సినేషన్ ప్రొడ్యూస్ చేయడంలో సక్సెస్ అయ్యాం. మేమన్నది అది. వెదర్ 2 వ్యాక్సినేషన్స్ ఆర్ 1 వ్యాక్సినేషన్, దట్ ఈస్ నాట్ ద పాయింట్ హియర్. నేను అన్నది 1 వ్యాక్సినేషన్ అయింది కూడా మన దేశమే. సో వీఆర్ ప్రౌడ్ టు డిక్లేర్ దట్ మన నేషన్ మనకున్న పరిస్థితులకి, మనకున్న ఆర్థిక వ్యవస్థకి, మనకున్న వెనుకబాటుతనానికి మంది ఇప్పుడు వరల్డ్స్ బెస్ట్ అయింది అని చెప్తున్నారు. 1 అని కాదు, A1 కంట్రీస్ లోనే 60% వేసుకుంటున్నారండి. యునో సి మై బ్రదర్స్ ఆర్ ఎట్ యుఎస్ అండి, దే ఆర్ డాక్టర్స్. వాళ్ళు ఒకటే చెప్పారు, అసలు ఇక్కడ
వచ్చిన వాళ్ళు మేము వ్యాక్సినేషన్ వేసుకోము, దట్ ఈస్ సంథింగ్ డిఫరెంట్, మేము అస్సలు వేసుకోము అనే వాళ్ళు అక్కడ 40% ఉన్నారంటే అసలు మనం ఆశ్చర్యపోవాలి. వ్యాక్సినేషన్ మ్యానుఫ్యాక్చరింగ్ క్రెడిట్ నరేంద్ర మోడీ గారు తీసుకోకూడదు. వినండమ్మా పూర్తిగా. చాలా లేదు, ఆవిడ క్రెడిట్ తీసుకున్నారు కాబట్టి నేను కౌంటర్ వేస్తున్నాను. వ్యాక్సినేషన్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ ప్రొడక్షన్ కానీ డిస్ట్రిబ్యూషన్ ఒక ఆస్పెక్ట్, బట్ ప్రొడక్షను ఆ కంపెనీలు మా వల్లనే భారతదేశంలో ఇంత వ్యాక్సినేషన్ వచ్చింది, ఇన్ని కంపెనీలు వచ్చింది, మీరు క్రెడిట్ తీసుకోకండి. ఎందుకనంటే తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో ఉన్న శాంతా బయోటెక్ కానీ, షాన్వాక్ కానీ, లేకపోతే భారత్ బయోటెక్ కానీ ఒక 10 కంపెనీలు ఏవైతే ఇక్కడ ఉన్నాయో, తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ గారు క్రెడిట్ తీసుకుంటే మీ బీజేపీ నాయకులే కౌంటర్ క్రెడిట్ ఏమన్నారంటే మీరు ఎలా తీసుకుంటారు, మీరు పుట్టక ముందరే ఆ కంపెనీలు అన్నీ ఉన్నాయి, ఇదివరకైనా వేరే వ్యాక్సినేషన్స్ అని మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఇప్పుడు ఈ వ్యాక్సిన్ కూడా తయారు చేస్తే దానికి మీరు క్రెడిట్ తీసుకోకూడదంటే కేసీఆర్ గారు 2014లో సీఎం అయిన ఆయనే క్రెడిట్ తీసుకోవద్దన్నప్పుడు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి 2014లోనే అయ్యారు కాబట్టి ఆయన కూడా క్రెడిట్ తీసుకోకూడదు. మన భారతీయులు, మన ఎంటర్ప్రినర్స్, మనకున్న చదువు, మనకున్న కెపాసిటీ అన్ని ప్రభుత్వాలు కలిసి మన ఎంప్లాయీస్ అందరూ కలిసి ఆ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం జరిగింది. డిస్ట్రిబ్యూషన్ లో లోటుపాట్లు నేను చెప్పడం జరిగింది కదా, ద్వంద్వ వైఖరి, 2 రేట్లు అవన్నీ అయితే సుప్రీంకోర్టు మొట్టిగా వేసిన తర్వాత ఇచ్చారు. మేరా భారత్ మహాన్, మేరా భారత్ మహాన్. లక్ష్మీనారాయణ గారు ఇవన్నీ కూడా మీరు కూడా కొన్ని సింహావలోకనం చేసుకుని ఇక్కడ జరుగుతున్న వాటిని కూడా ఇలాగే చర్చించుకుని అనలైజేషన్ చేసుకుంటే కాస్త మన రాష్ట్రం ముందుకు వెళ్తుంది. యు ఆర్ టేకింగ్ ఆల్ అంటే కొన్ని పాయింట్స్ మీకు తెలియకపోయినా సరే ఏ విధంగా అయితే మీరు నాకు తెలియదు అంటారా, దీని మీద చర్చించాలి. ఏ విషయం కాదు, ఏ విషయం ఏదో తెలియదో చెప్పండి. మీరు మాట్లాడిన దాని మీద కౌంటర్ వేస్తే నాకు తెలియదు అంటున్నారు. కాదు, ఆవిడ మాట్లాడిన దాని మీద నేను కౌంటర్ వేస్తే నాకు తెలియదు అంటున్నారు. మరి దారుణం. మేమన్నది క్రెడిట్ తీసుకోవడం అంటే కేంద్ర ప్రభుత్వము నేను క్రెడిట్ దేనికి ఇచ్చాను, డిస్ట్రిబ్యూషన్ కి ఇచ్చాను. 2వ ఫేజ్ లో 1000 కోట్లు. నెక్స్ట్ రౌండ్ లో వస్తాను. డాక్టర్ గారు ఈ అస్త్రాలను దాచిపెట్టండి, నెక్స్ట్ రౌండ్ లో వాడదాం. మీరు ఒక్క పాయింట్ డిఫరెన్షియేట్ చేయలేకపోతున్నారు. ఒక దేశంలో ఏదైనా సక్సెస్ అయిందంటే ఆ కేంద్రం ఇంప్లిమెంటేషన్ అన్నది వస్తుంది. కేంద్రం లేకపోతే రాష్ట్రాల బిజ్జ. అసలు కేంద్రమే సత్యం, రాష్ట్రాల బిజ్జ. తెలంగాణ బీజేపీ కేసీఆర్ డాక్టర్ లైన్ లో ఉండండి. లక్ష్మీనారాయణ గారు నమస్కారం. లక్ష్మీనారాయణ గారు, ఇందాక మీరు చాలా చక్కగా మీరు తీసుకున్నటువంటి లైన్ అండ్ లెంగ్త్ కూడా బాగుంది. ఏంటంటే ఇది మనం కేవలం దీనికే పరిమితమై మాట్లాడద్దు, జనరల్ సిచ్యువేషన్, మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రివేల్ అవుతున్నటువంటి జనరల్ సిచ్యువేషన్ని, జనరల్ అవసరాలు ఎట్లా ఉన్నాయి, ప్రభుత్వం తీసుకుంటున్న పాలసీస్ ఎట్లా ఉన్నాయి, మనకు ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి గ్యాప్, ఆ లైన్స్లో మాట్లాడారు తెలిసి. అయితే కన్క్లూజివ్గా ఒక మాట కూడా మాట్లాడుకోవాలి. అంటే 1-2 హాస్పిటల్స్కి మేలు చేద్దామనేటువంటి ఉద్దేశంతో ఒక పెద్ద దుర్మార్గమైన దుష్ప్రచారాన్ని తీసుకొని వచ్చేసి ఫస్ట్ పేజీలో ఇంత తాటకాయంత అక్షరాలతో రాసేసి చేయడం అనేటువంటిది దట్ ఈస్ అన్ అన్హెల్దీ సైన్. ఇప్పుడు ఇలా పట్టుకున్నామని అనుకోండి, దాని మీద చర్చ పెట్టామని అనుకోండి, దానిలో ఉండే డొల్లతనం కూడా తెలిసిపోతుంది. అంతే కదా లక్ష్మణ్ గారు, అవునా? ఐ వైల్ ఫుల్లీ అగ్రీయింగ్ విత్ యువర్ స్టాండ్. ఎస్, ప్లీజ్ గో హెడ్. కృష్ణమోహన్ గారు సార్, ఇవాళ ప్రసార మాధ్యమాలు, అవును, వాళ్ళ ప్రయారిటీసు, వాటిపైన ప్రజలకు ఒక అవగాహన ఉన్నది. నేను ఈ చర్చ సందర్భంగా వచ్చిన 2-3 అంశాలు ముందు ప్రస్తావించాలనుకుంటున్నాను. ఒకటి, విద్యా వ్యాపారం. దీనికి వ్యతిరేకంగా నేను లాఠీ దెబ్బలు తిన్నవాడిని, జైలుకి వెళ్ళినటువంటి వాడిని, విద్యార్థి ఉద్యమ నాయకుడిగా, ఏఐఎస్ఎఫ్ ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీగా, స్టేట్ సెక్రటరీగా ఉన్నప్పుడు అనేక పోరాటాలు దీని మీద చేసిన వాళ్ళం. డొనేషన్లకు వ్యతిరేకంగా, క్యాపిటేషన్లకు వ్యతిరేకంగా. ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో పరాకాష్ఠకు చేరుంది అది విద్యా వ్యాపారం. కరెక్ట్. దాన్ని ఏ విధంగా అరికడతారనేటువంటిది ప్రభుత్వాల పైన ఆధారపడి ఉంది. అది వైద్య రంగమే కాదు, ఇతర మామూలు కాలేజీ, మామూలుగా ఇదేంటి ఎంపీసీ, బైపీసీ, సిఈసి మామూలు చదువులు ఉన్నాయి, అవి కూడా ఇలా అయిపోయినాయి అన్ని కూడా. ఒక పిల్లవాడిని చేర్చాలంటే హైదరాబాద్ లో 1,00,000 పైన ఉన్నటువంటి ఫీజులు వసూలు చేసే పిల్లవాడిని అంటారేంటి లక్ష్మీనారాయణ గారు? ఎల్కేజీలో వెయ్యాలంటే 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు. అసలు చదువు అనేటువంటి దుర్మార్గంగా తయారైపోయింది. అందువల్ల
ఆ విద్యా వ్యాపారానికి ముగింపు పలకాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన, సమాజం పైన ఉన్నది. లేదా పేదవాడికి అందని ద్రాక్ష పండే నాణ్యమైనటువంటి విద్య. ఇవాళ నూతన విద్యా విధానం కూడా, చట్టం కూడా తీసుకొచ్చుకున్నాం. హక్కుగా విద్యార్థి పిల్లలకి చదువు చెప్పాల్సిన బాధ్యత కూడా సమాజం పైన, ప్రభుత్వాల పైన ఉన్నది. నంబర్ 1. రెండవది, ఆంధ్రప్రదేశ్లో హాస్పిటల్స్లో, బోధనా కళాశాలల్లో, మెడికల్ కాలేజీల్లో పర్మనెంట్ ఉద్యోగులను భర్తీ చేయడం అనేటువంటి దానికి నోటిఫికేషన్లు ఇవ్వడమే కానీ అవి భర్తీ కావడం లేదు. పూర్తి స్థాయిలో ఇంటర్వ్యూ కూడా రానటువంటి పరిస్థితులు వస్తున్నాయి. పదే పదే నోటిఫికేషన్లు జారీ అవుతున్నాయి. కారణాలు ఏంటో లోతుగా విశ్లేషించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. ఇవాళ ప్రొఫెసర్లు, మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్ల ప్రమోషన్ల కోసం ప్రక్రియ మొదలుపెట్టి ఇవాళ కోర్టు పాలైంది. కొన్ని బలహీనతల వల్ల కొంతమంది వెళ్ళారు, తప్పులు జరిగాయని, అవి పెండింగ్ లో పడ్డాయి. ప్రొఫెసర్ల పోస్టులు ఫిలప్ కాకుండా అసోసియేట్ ప్రొఫెసర్లు ఫిలప్ చేయలేరు, అసిస్టెంట్ పోస్టులు రావు, భర్తీ చేయలేరు. ఈరోజు మెడికల్ కాలేజీల్లో స్టాఫ్ కొరతతో బాధపడుతున్నారు. ఇంతకుముందు 2 ప్రొఫెసర్ పోస్టులు ఉంటే దాన్ని ఒకదానికి తగ్గించారు. కేంద్ర ప్రభుత్వమే నామ్స్ కూడా మార్చింది, ఒకరుంటే చాలని. అయినా ఆ ఒకరు కూడా ఉండనటువంటి పరిస్థితి. ఉండేవాళ్ళు కూడా డెప్యుటేషన్ల మీద ఉంటారు. ఒక చోట జీతం తీసుకుంటుంటారు, ఇంకెక్కడో ఉంటారు. కరెక్ట్. ఉదాహరణకి గుంటూరులో పనిచేయాల్సిన వాళ్ళు జీతం ఇక్కడి నుంచి తీసుకుంటారు, కర్నూలులోనూ తిరుపతిలోనూ ఉండి ఇంకొక పోస్ట్లో, నాన్ టీచింగ్ పోస్ట్లో ఉండి సర్వీస్ లో కొనసాగుతుంటారు. అనేక ఐ కెన్ సైట్ మెనీ ఎగ్జాంపుల్స్ లైక్ దట్. అందువల్ల పిల్లలకి ఏ విధంగా నాణ్యమైన చదువు వస్తుంది? మెడికల్ కాలేజీల్లో ఇవాళ ఉన్నటువంటి 11 కాలేజీల్లో స్టాఫ్ కొరత ఉన్నదా లేదా? గవర్నమెంట్ కెన్ ఇష్యూ ఏ వైట్ పేపర్ అంతే. సింపుల్. అలాగే ఇవాళ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ లో, జిల్లా హాస్పిటల్స్ లో, ఇతర వాటిల్లో ఖాళీలు ఉన్నాయి. భర్తీ కోసం పిలుపులిచ్చినా రావడం లేదు. రూరల్ ఏరియాలో పనిచేయడానికి ఇన్సెంటివ్స్ ఇవ్వాల్సిన, గతంలో ఇన్సెంటివ్స్ కూడా ప్రకటించారు ట్రైబల్ ఏరియాస్ లో, లేకపోతే ఇతర చోట్ల. అలాగే ఇంతకుముందు డాక్టర్ తిరుమల గారు ప్రస్తావన చేశారు, ఇన్ సర్వీస్ క్యాండిడేట్స్ కి వెయిటేజ్ గతంలో ఉండేది, అది ఇవ్వడానికి ఇవాళ మార్పులు తీసుకొస్తున్నారు. వాళ్ళ అదనపు ఫెసిలిటీస్, మౌలిక సదుపాయాలు కల్పించాలి వాళ్ళను రూరల్ ఏరియాల్లో పనిచేయడానికి. మీరు ఇంతకుముందు అన్నారు కంపల్సరీ ఇది హౌస్ సర్జన్ అయిపోయిన తర్వాత 1 year అన్నా అక్కడ పనిచేయాలని. ఈరోజు ఆలోచన చేస్తున్నారు ప్రభుత్వానికి కూడా వచ్చింది, అది సానుకూలమైందే, మంచిదే. కానీ దానికి తోడు ఇతర చర్యలు కూడా తీసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ఇవాళ గవర్నమెంట్ డాక్టర్స్కి ఇచ్చేటువంటి వేతనాల పరిస్థితి ఏంటి? మీకు అందరికీ తెలుసు, ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడే యూజీసీ స్కేల్స్ అప్లై చేయడం జరిగింది డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు పరిపాలనలో ఉన్నప్పుడు. వాటిని ఇప్పుడు ఈ గవర్నమెంట్ 2017లో 7th పే కమిషన్ దేశమంతా అమలు చేస్తే, ఈ రాష్ట్రాల్లో యూనివర్సిటీలో అధ్యాపకులకు అందరికీ అప్లై చేస్తే మెడికల్ కాలేజ్ వాళ్ళకి అప్లై చేయలేదు. 2.5 సంవత్సరాలు జీతాలు వాళ్ళకు ఎగ్గొట్టి తర్వాత అప్పటి నుంచి యూజీసీ స్కేల్స్ అప్లై చేశారు. అంటే 2.5 సంవత్సరాల పైన వాళ్ళు వేతనాలు కోల్పోయారు కదా, పెంచాల్సిన వేతనాలు, ఆ బకాయిలన్నీ కూడా ఈరోజు. అలాగే వాళ్ళకు సర్వీస్ కండిషన్స్ ఇవన్నీ కూడా కౌంట్ అవుతాయి. వాటిపైన దృష్టి గవర్నమెంట్ సారించాలి కదా. ఇలాంటి పరిస్థితి, వాళ్ళేమో అత్యవసర సర్వీసుల్లో ఉండేవాళ్ళు, సమ్మెలు చేయలేరు, ప్రొటెస్టులు చేయలేరు, విజ్ఞప్తులు మాత్రమే చేసుకోగలరు. గవర్నమెంట్ వినే పరిస్థితి కనిపించడంలా ఏ విధంగా వచ్చి చేరతారు ఈ సర్వీసుల్లో? బెటర్ సర్వీసెస్ అందిస్తారు, నాణ్యమైన మెడికల్ విద్య వస్తుంది. 16 కాలేజీలు పెడతాం, 16 కాలేజీలు పెడతాం, ఒక మాట చెప్పేస్తే సరిపోతుందా? నాణ్యమైన మెడికల్ విద్య వస్తుందా పిల్లలకి? ఉన్న 11 కాలేజీల్లో ముందు అడ్రస్ చేయండి, ఉన్న సమస్యలు, మౌలిక సదుపాయాలు, టీచింగ్ ఫెసిలిటీస్ కల్పించండి. నేననేది అది. బడ్జెట్ లో కేటాయిస్తున్నటువంటి నిధులు ఎంత, ఖర్చు పెడుతున్నది ఎంత? అలాగే తిరుమల గారు చెప్పారు, కొంతమందిని ఈ కరోనా దాని కింద డాక్టర్లను, పారామెడికల్ స్టాఫ్ ను నియమించారు, వాళ్ళకి జీతాలు ఇవ్వడం లేదని. వాళ్ళు వచ్చి వీధుల్లోకి వచ్చే ఆందోళన చేస్తున్నారు. కర్నూలులో రాలేదా, ఇతర చోట్ల రాలేదా? 6 మాసాలు 7 మాసాలుగా ఇవ్వల, వాళ్ళను మళ్ళా తీసేస్తారు. ఈరోజు ఇదే వైఖరి. కరోనా కాలంలో వైద్య సేవలు అందించినటువంటి వాళ్ళకి దండం పెట్టి వాళ్లకు మెరుగైన వేతనాలు ఇవ్వాలి, సౌకర్యాలు, ప్రాణాలతో తెగించి చేసినటువంటి వాళ్ళు.
వాళ్ళు వేతనాలు ఇవ్వండి బాబు అని చెప్పి అడుక్కోవాలా, వీధులు లేక రావాలా? నేను సమస్య ఉన్నది కాబట్టి ప్రస్తావన చేస్తాను. లేదు లేదు లేదు, చాలా సీరియస్ పాయింట్ ఇది, చాలా సీరియస్ పాయింట్ ఇది, సీరియస్ పాయింట్. అందువల్ల ఈరోజు అంతా బాగుంది ఈ ఆంధ్రప్రదేశ్లో. నేను తెలంగాణ లేకపోతే ఆంధ్రప్రదేశ్ కాదు, ఈ ఆరోగ్య వ్యవస్థలో అనేక సమస్యలు. లక్ష్మీనారాయణ గారు, అంతా బాగుంది అనేటువంటి అభిప్రాయాన్ని, అంతా బాగుంది అనే అభిప్రాయాన్ని మన ప్యానల్లో ఉండేటువంటి మీ నలుగురు కానీ నేను కానీ ఎవరూ ఎక్స్ప్రెస్ చేయలే. మనం దీన్ని డిబేట్ చేయడమే మన లక్ష్యం. ఈ డిబేట్లో కొన్ని ముఖ్యమైన తీవ్రమైనటువంటి అంశాలు, ఇప్పుడు కోవిడ్ పేషెంట్లకు ట్రీట్ చేయడంలో పనిచేసినటువంటి డాక్టర్లు కానీ పారామెడికల్ స్టాఫ్ కానీ వాళ్ళకి జీతభత్యాలు 6 నెలలుగా అందడం లేదు. ఇట్స్ అ వెరీ సీరియస్ ఇష్యూ. కనీసం మన డిబేట్ చూసి గవర్నమెంట్లో ఉండేటువంటి పెద్దవాళ్ళకి కనుక మనసు కలిగి వాళ్ళు కనుక ఇమీడియట్గా అటువంటి చర్యలు కనుక తీసుకున్నట్లయితే చాలా సంతోషించాలి అది. సో మనం ఖచ్చితంగా డిబేట్ చేయాలి. ఇటువంటివన్నీ కూడా ప్రజల నోటీసులో కూడా రావాలి. అక్కడ అలా చేయడంలో ఏదో కక్షపూరితమైనటువంటితో అవతల వాళ్ళని విమర్శించడమో మరి ఏ రకమైనటువంటి కారణాలు ఉండాల్సిన అవసరం లేదు. ఓకే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ లక్ష్మీనారాయణ గారు. డాక్టర్ తిరుమల గారు, ప్లీజ్ గో హెడ్. సార్ లక్ష్మీనారాయణ గారు, థ్యాంక్ యూ సార్. మీరు చాలా బాగా చెప్పారు. ఈరోజు నిజంగా వాస్తవం, రాష్ట్రంలో కోవిడ్ టైంలో ఫ్రంట్ లైన్ వారియర్స్గా ఉండి వాళ్ళందరికీ జీతాలు అందలేదు. దాని వెంటనే గవర్నమెంట్ ఇమ్మీడియట్గా వాళ్ళకి జీతాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు ప్రైమరీ హెల్త్ సెంటర్స్ చాలా వరకు కూడా చాలా మంది డాక్టర్స్ యాక్టివ్ గా ఉన్నారు సార్ చేయడానికి. కాకపోతే అక్కడ వాళ్ళకి మీరు వైద్యులకు సదుపాయాలు కల్పించాలి. అక్కడ వాళ్ళు ఉండడానికి సదుపాయాలు కావచ్చు, వాళ్ళకి రవాణా మార్గాలు ఇవన్నీ వెసులుబాటు కల్పించి వాళ్ళకి నైతిక విలువలు కల్పించినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు రావడానికి ముందుగానే ఉంటారు సార్. ఎందుకంటే ప్రజలకు సేవ చేయడానికి కోసమే వైద్య వృత్తులు ఎక్కువ మంది ఉంటారు. ఇంకొక ముఖ్య విషయం చెప్పదలుచుకున్నానండి. ఈ రోజు ఏడో ఒక దగ్గర కార్పొరేట్ సెక్టర్ లో 1-2 హాస్పిటల్స్ ఏదైనా చిన్న చిన్న మిస్టేక్ జరిగాయని చెప్పి ప్రతి ఒక్కరిని అలా కోణంలో చూస్తున్నారు. ఈరోజు ఆరోగ్యశ్రీలో ఎక్కువ మందికి వస్తున్నామని చెప్తున్నారు, కానీ 2000 కోట్ల దాకా మీరు ఇవ్వడం జరుగుతుంది. కానీ మన రాష్ట్ర ప్రజలకి ఎంత బడ్జెట్ సంవత్సరం చూసుకుంటే మినిమం 5 కోట్ల మంది దాకా మన జనాభా ఉన్నారు. వాళ్ళని క్యాలిక్యులేట్ చేసుకున్నప్పుడు చాలా తక్కువ అమౌంట్ మాత్రమే మనకి ఇయర్ కి వాళ్ళకి మనం ఆరోగ్యశ్రీ కేటాయించగలుగుతున్నాం. అదేంటంటే ఇప్పుడు ఆరోగ్యశ్రీ స్టార్ట్ అయిన కాడి నుంచి ఈ రోజు వరకు కూడా నామినేస్ ప్రకారం చూసుకుంటే ఒక్కొక్క డిసీజ్ కి ఏమైతే ఎంత అమౌంట్ ఇస్తున్నారో ఈ రోజు కూడా అంతే ఇస్తున్నారు. ఈ రోజు మన ప్రతి హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మారింది, అక్కడ డాక్టర్స్ ఉంటారు అంటే ఒక కార్పొరేట్ సెక్టర్ లో ప్రతిది కూడా డెవలప్ అవుతూనే వస్తున్నాయి. కానీ ఈ రోజు వరకు జిఎస్ ట్యాక్స్ మెడిసిన్స్ పెరిగింది, ఎక్విప్మెంట్స్ పెరిగాయి, ప్రతిదీ పెరిగాయి. కానీ ఆరోగ్యశ్రీలు ఇచ్చే ఒక అమౌంట్ అనేది చాలా తక్కువగా ఉంది. దీన్ని కూడా ఒకసారి గవర్నమెంట్ పునరుద్ధరించుకోవాల్సిన అవసరం ఎంతవరకు ఉంది మేము జనసేన పార్టీ నుంచి తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా మెడికల్ కాలేజెస్ ఇంత పెడుతున్నాం సార్, వెల్కమ్ సార్. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఈ రోజు మనం ఉన్న జనాభాకి చాలా తక్కువ మంది డాక్టర్స్ మాత్రమే ఉన్నారు. ఖచ్చితంగా కాలేజెస్ రావాలి, ఎక్కువ మంది వైద్యులు రావాలి. ఎందుకంటే ప్రజలకు సేవ చేయాలంటే ఎక్కువ మంది ఇలాంటి కోవిడ్ లో ఇంక 2-3 వచ్చాయంటే చాలా మంది కూడా అవసరం అవుతారు సార్. అందులో భాగంగా మేము చెప్పేది ఏంటంటే ఉన్న హాస్పిటల్ ఇమీడియట్ గా ఆల్ స్టాఫ్ రిక్రూట్మెంట్ చేయండి, ఇమీడియట్ గా అక్కడ చేసుకోండి. లక్ష్మణ్ గారు ఒక పాయింట్ చెప్పారు సార్, మీరు డిప్యుటేషన్ లో చాలా మంది డాక్టర్స్ ఒక దగ్గర పనిచేస్తూ ఇంకో దగ్గరికి వెళ్ళిపోతున్నారు. దీని మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఈ గవర్నమెంట్ మీద ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా వాళ్ళని నియంత్రించాల్సిన బాధ్యత కూడా ఉందని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ తిరుమల గారు. ఆయుష్మాన్ భారత్ లో ఎన్ని ఉంటున్నాయి దానికంటే మించి 3 రెట్లు ఆరోగ్యశ్రీలో వర్తింపజేసిన 2434 సర్జరీలు 30 కేటగిరీస్లో ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తున్నాం. అందుకనే ఆ తెలంగాణ రాష్ట్రం కానీ అంటే తెలంగాణ రాష్ట్రం తక్కువ ఉన్నాయి కానీ ఆంధ్ర రాష్ట్రం వరకు 2434 కేటగిరీస్ ఆఫ్ సర్జరీస్ని మనం కవర్ చేస్తున్నాం. అందుకని ఆరోగ్యశ్రీ ఈ రోజు వరకు ఆయుష్మాన్ భారత్ కన్నా ఫసల్ బీమా యోజన 1 అట్టర్ ఫ్లాప్ భారతదేశంలో, ఫసల్ బీమా 2 ఫ్లాప్ అయ్యి కొన్ని రాష్ట్రాలు అడాప్ట్ చేసుకున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా ఫసల్ బీమా యోజనలోకి వచ్చి మళ్ళీ వదులుకున్నారు. ఎందుకంటే ఫెసిలిటీస్ లేవు కాబట్టి ఏ రాష్ట్రాలు ఆ రాష్ట్రాలు క్రాప్ గారు ఈరోజు ఆరోగ్యశ్రీ ఇవ్వాలని మేము చెప్తున్నామండి. ఆరోగ్యశ్రీలో ఇచ్చే అమౌంట్ చాలా తక్కువగానే వస్తున్నాను, ఇంకా అక్కడ దాకా రాలేదు. కవరేజ్ ఏంటో చెప్పాను, ఒక్క నిమిషం, నేను కవరేజ్ చెప్పాను. ఆరోగ్యశ్రీ రివ్యూ మీటింగ్ అనేది ఉంటుంది, డాక్టర్స్ కమిటీ ఉంటుంది, డాక్టర్స్ రికమెండేషన్ స్టేట్ గవర్నమెంట్ రిప్రజెంటేటివ్స్ వాళ్ళు చర్చించుకుని ఫిగర్స్ ఏవైతే పెంచుతున్నారో అవన్నీ చర్చించుకుంటున్నారు. మీరు కానీ ఎవరన్నా అన్నారా ఆంధ్ర రాష్ట్రం ఆరోగ్యశ్రీ పెండింగ్ ఉన్నదని? కోవిడ్ టైంలో కూడా 350 కోట్లు 400 కోట్లు దఫాలుగా క్లియర్ చేయడం జరిగింది కోవిడ్లో. మీరు ఇంకో మాట లేవనెత్తారు లక్ష్మీనారాయణ గారు, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రొటెస్ట్ చేశారంట.
తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎం అయ్యారు, రోసయ్య గారు సీఎం అయ్యారు, 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యారు. కాదు ప్రొటెస్ట్ కాదు, యూజీసీ స్కేల్స్ ఇంప్లిమెంట్ చేసింది ఆ కాలంలో అని చెప్పారు. ప్రొటెస్ట్ కాదు, ప్రొటెస్ట్ చేసిన తర్వాత UGC scales, అదే medical ప్రొటెస్ట్ చేసి staff కి, నేను అదే faculty అంటున్నా. కి. ప్రొటెస్ట్ చేసిన తర్వాత ఇంప్లిమెంట్ చేశారు. ఓకే, ప్రొటెస్ట్ కాదండి, ప్రొటెస్ట్ అంటారంటే Pri- యూజీసీ స్కేల్స్ ని ఇంప్లిమెంట్ చేశారు అప్పుడు. ఆ స్కేల్స్ ని 2016లోని జనవరి 1వ తారీఖు నుంచి మళ్ళా పెరిగిన మేరకు ఇవ్వాల్సిందా అని 2.5 సంవత్సరాల పైన ఇవ్వలేదు ఈ ప్రభుత్వం, అమలు చేయలేదు. ఆల్దో శాంక్షన్ అమలు చేయలేదు. సమస్య ప్రొటెస్ట్ కాదు అది. ప్రొటెస్ట్ అనే మాట ఎందుకు వాడతారు? ఏంటి ప్రొటెస్ట్? స్టూడెంట్స్ అర్థం చేసుకోకపోతే డాక్టర్స్ స్టూడెంట్స్ ప్రొటెస్ట్ చేసిన తర్వాత డెసిషన్ వచ్చింది. నేను అనేది అది ఎవరు ఇంప్లిమెంట్ చేయలేదు? 2016 అన్నప్పుడు 2018 వరకు అన్నది చంద్రబాబు నాయుడు గారు సీఎం కదా, ఆయన పేరు ఎందుకు చెప్పలేకపోయారు మీరు? గవర్నమెంటే అదే గవర్నమెంటే. మీకు రాజశేఖర రెడ్డి గుర్తుంటాడు, రాజశేఖర రెడ్డి గుర్తుంటాడు, జగన్మోహన్ రెడ్డి గుర్తుంటాడు, చంద్రబాబు నాయుడు మటుకు గుర్తుంటారు. మీరు ఆగండి, మీరు ఎక్స్పోజ్ అయ్యారు అక్కడే. నేను చెప్పేది తెలంగాణ రాష్ట్రంలో డాక్టర్స్ ప్రొటెస్ట్ చేసిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో ప్రొటెస్ట్ చేశారు, మళ్ళీ రివ్యూ చేయడం జరిగింది. అరే గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్ నడిపిన రాజశేఖర రెడ్డి సీఎం గుర్తుంటారు, చంద్రబాబు నాయుడు సీఎం అయినప్పుడు మటుకు గుర్తుండదు మీకు. ఏదేమైనా కూడా ప్రజలకు తెలుస్తుంది, ప్రజలకు తెలుస్తుంది. రైతు రుణమాఫీ చేయలేదు చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఈ దఫదఫాలుగా కూడా పే చేయలేదు. ఆసరా ఏదైతే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కి పే చేయలేదు, అది కూడా మేము క్లియర్ చేస్తున్నాం. అర్థం చేసుకోండి, ప్రజలు కూడా తెలుసుకోండి. డాక్టర్ సుహాసిని గారు, డాక్టర్ తిరుమల గారు అండ్ లక్ష్మీనారాయణ గారు అండ్ శ్రీధర్ గారు, ఇది ఈరోజు స్ట్రైట్ టాక్ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి Prime 9. థ్యాంక్ యూ.